హాయ్ అన్న, వెల్కమ్ టు జెన్యూన్ టాక్స్ విత్ ఎస్కే. హాయ్ సంతోష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. వెల్కమ్ అన్న. సక్సీడ్, ఆల్ ద బెస్ట్ అన్న. పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు మీరు రీసెంట్గా ఒకసారి అన్న డిస్క్లైమర్ గురించి, అది అందరు పొలిటీషియన్స్కి వర్తిస్తుందా లేదంటే ఎవరికైనా స్పెషల్గా అన్నది? అంటే రాజకీయాల్లో నాయకులను ప్రజలు ఆదర్శంగా చూస్తారు. ఎందుకంటే సమాజానికి ఒక సందేశం అందించేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. అవును. ఒక స్ఫూర్తిని అందించేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. ఎస్. సో రాజకీయ నాయకులు ఏది మాట్లాడితే దాన్ని ఫాలో కావాలనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది. అవును, ఉంటుందండి. కాబట్టి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో నాయకుల భాష అధమ స్థాయికి దిగజారిపోయింది. ఓకే. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని లక్షల మంది చూస్తారు. అవునా? కాబట్టి చాలా బాధ్యతతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ఏమైంది, గల్లీలో ఉన్నటువంటి నాయకుడి కంటే అధ్వానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? పేగులు మెడకేసుకుంటా, గుట్లు వీకి గోళీలాడతా, ఓకే, లేదా లావులు తొండలో జొరిస్తా, తొండలు లావులో జొరిస్తా, లేకపోతే బట్టలిప్పి కొడతా. ఇదా అండి ముఖ్యమంత్రి నుండి ఎక్స్పెక్ట్ చేసేది? ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఆవిష్కరించగలగాలి. ఇలాంటి వాటికి జనరల్గా సోషల్ మీడియాలో కూడా సెన్సిటివ్ కంటెంట్ అని వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. నేను అందుకనే కదా నేను మొన్న కూడా చెప్పిన, బహుశా రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇప్పటికే ఫేస్బుక్ మీద, ఇన్స్టా మీద ఆల్రెడీ సెన్సిటివ్ మార్క్ పడి ఉంటుంది. కేవలం అదే కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు యూట్యూబుల్లో ఇది కేవలం అడల్ట్స్కి మాత్రమే అని హెచ్చరిక పెడితే బాగుంటుంది అని చెప్పిన. ఓకే. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఈ భాష కనుక వింటే ఇదే నిజమైన తెలంగాణ భాష కావచ్చని వాళ్ళు అనుకరించే ప్రమాదం కూడా ఉన్నది. వాళ్ళు కూడా బూతులు మాట్లాడే అవకాశం ఉన్నది. ఓకే. మామూలుగా ఇళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు బూతులు మాట్లాడితే పిల్లలు దూరం ఉంచుతారు, ఎందుకంటే వాడు అలవాటు చేసుకుంటాడని చెప్పి. అవును. అట్లనే ఊర్లలో, మన ఇళ్ళల్లో వ్యవసాయదారు కుటుంబాల్లో యూరియా బస్తాలు, డిఏపి బస్తాలు ఉంటాయి కదా, వాటి మీద పిల్లల్ని దూరంగా ఉంచండి అని ఒక హెచ్చరిక ఉంటుంది. డేంజర్ సింబల్ ఉంటుంది. డేంజర్ సింబల్ ఉంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, టీవీలో అది టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఆ టీవీ వాళ్ళు కానీ, ఆ యూట్యూబ్ వాళ్ళు కానీ ఒక హెచ్చరిక పెడితే బాగుంటుంది, పిల్లల్ని దూరంగా ఉంచండి, ఓకే, ధూమపానం, మద్యపానం హానికరం అని మనకి హెచ్చరిక బోర్డు పెడతారు కదా. ఓకే. మరి అట్లనే ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా గుండె బండరాయి చేసుకొని వినండి, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడేది తెలియదు, ఏదైనా మాట్లాడచ్చు. ఓకే. కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి భాష చాలా అధ్వానంగా తయారైందండి. మళ్ళా ఈ మధ్యకాలంలో ఒక కాంగ్రెస్ నాయకుడు మీడియాలో మాట్లాడుతున్నాం నేను చూసిన. ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడతారా అంటే అది తెలంగాణ భాష అండి. ఓకే. ఇదా తెలంగాణ భాష యాస? తెలంగాణ భాషలో ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆప్యాయత ఉంటుంది, ఎంత ఆత్మీయత ఉంటుంది. మనది షానిగా ఉండకపోవచ్చు అండి, అవును, మన యాస షానిగా ఉండకపోవచ్చు ఆంధ్ర వాళ్ళలాగా, కానీ దాంట్లో ఆప్యాయత ఉంటుంది, దాంట్లో ప్రేమ ఉంటుంది. ఇమ్రా పిల్లగా బాగా అంటాం. అవును. నన్ను పిల్లగా అన్నాడని చెప్పి ఎవరు దాన్ని అఫెండ్ కారు దానికి. అవును. ఇమ్రా పిల్లగా బాగున్నావు అంటే మా దగ్గరగా నన్ను చూసుకున్నాడు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అది తెలంగాణ భాష యాస. ఒకనాడు తెలంగాణ భాషను, యాసను తెలుగు చిత్రాల్లో విలన్లకు వాడేది. అవునన్నా. కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకు పరిచయమైన తర్వాత వారు తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటే అసలు తెలంగాణ భాషకే అందం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భాషకు వన్న తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాని తర్వాత ఏమైంది, ఇదే తెలుగు చిత్రాల్లో ఈరోజు తెలంగాణ భాషను హీరోలకు వాడుతున్నారు. అంటే తెలంగాణ భాష యాస హీరో అయింది ఈరోజు. కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారు, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఓకే. ఒక వేమన పద్యం ఉంటుంది, ఉప్పు కప్పురము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా, విశ్వధావిరామ వినరమేమా. ఈయన ఏమనుకుంటుండు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి, ఆయన భాష యాసలో, తెలంగాణ భాష యాసలో మాట్లాడి నేను కూడా ఇప్పుడు తెలంగాణ భాష యాసలో మాట్లాడాలి అని అనుకుంటుండు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ మాండలికంలో ఆ యాసలో వారు మాట్లాడుతూ ఉంటే అది చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఆయన భాష ఇక్కడ, నీ భాష ఇక్కడ, పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా అని.
పురుషులందు మహాపురుషుడు కేసీఆర్ గారు. ఆయన ఇక్కడ ఎక్కడో నువ్వు స్టంట్లు చేసి అడిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిన నువ్వెక్కడ. చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పండి. ఒక 5-6 ఏళ్ళ రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది అని అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ. ఓకే. ఒక రికార్డు టైంలో ఇటు గోదావరి మీద అటు కృష్ణ మీద అద్భుతంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టినటువంటి అసలు కేసీఆర్ గారు ఇక్కడ 2 ఏళ్లలో ఒక్క ఇటుక పిల్ల కూడా పేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ. ఎంత తేడా ఉంటుందండి, ఎంత తేడా ఉంటుంది. ఇంకా ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లారులేస్తే కేసీఆర్ రావాలి అసెంబ్లీలో రేవంత్ రెడ్డితో చర్చించారు. ఏం చర్చిస్తాడు అసలు? కేసీఆర్ గారు మాట్లాడాలంటే సమ ఉద్యోగులతో మాట్లాడతారు ఆయన. నీకు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదో తెలియదు, నల్లమల్ల అడవులు తెలంగాణలో ఉన్నాయా రాయలసీమలో ఉన్నాయా తెలియదు, దాని తర్వాత బాక్రానంగల్ డ్యాము తెలంగాణ ఉన్నదంటావు, హైదరాబాదు 3 సైడ్లు సముద్రం ఉన్నదంటావు, లేకపోతే దిల్సున్నారు విమానాలు అమ్ముతానంటావు. గీనతోని కేసీఆర్ గారు పోయి అసెంబ్లీలో చర్చిస్తాడా? ఏం చర్చించాలా? కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు ఊహించుకుంటలేరండి. ఇది వాస్తవం. అంటే నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోపం వస్తుంది, నాకు తెలుసు అది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయినా కూడా ఇప్పటికీ ఆయనను ఆ స్థాయిలోనే చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 64 సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన నా ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఎవరు చూడడం లేదు. ఎందుకు? నీ భాష వ్యవహారం ఆ రకంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది. జనరల్గా కూడా పాలిటిక్స్లో భాష గురించి చాలా చర్చ జరుగుతుందన్న. వెళ్దామన్నా, అంటే మనం నెక్స్ట్ కాళేశ్వరం అన్ని అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. వెళ్ళే ముందు మొన్న మీరు రీసెంట్గా 2026కి ఒక కొత్త డెఫినేషన్ చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అది మీరు పాలిటిక్స్లో కొత్త చెప్పారు 2026కి. అది ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అంటే పాలిటిక్స్ ఎప్పుడు సీరియస్గా ఉండొద్దు, కొంత హ్యూమర్ కూడా ఉండాలి. కాబట్టి 2026 కొత్త సంవత్సరం రాగానే ఆ రోజు మామూలుగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నప్పుడు 2026 అంటే 2 ఏళ్ళు గడిచింది. ఓకే. 0 సంక్షేమము. ఓకే. 2 లక్షల ఉద్యోగాలు ఏవి, 6 గ్యారంటీలు ఏవి. ఓకే. అని ఆ 2026కు ఒక చిన్న డెఫినేషన్ లాగా పెట్టి మిత్రులతోనే చర్చించి అవి ఆ సోషల్ మీడియాలో పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది. అంటే కొంత హ్యూమరస్గా ఉండాలనేటువంటి యాంగిల్లో పెట్టడం జరిగింది. ఇదే ఈ సంవత్సరంలో మా నినాదంగా అవబోతున్నది. 2 సంవత్సరాలు గడిచినా కూడా సంక్షేమం లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, 6 గ్యారంటీలు లేవు. ఏంటి ఇది మీ సంగతి అని అడగబోతుంది. ఓకేనా, వెళ్దామన్నా పాలిటిక్స్లోకి. మాట్లాడి వెళ్ళే ముందుగా అంటే ఎవరి తొలి అడుగైనా మన ఫ్యామిలీ బేస్ నుంచే స్టార్ట్ అవుతుంది, తల్లిదండ్రి నుంచి. సో మనం ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పి. అంటే మాది ఒక సాధారణ రైతు కుటుంబం, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. మా నాన్న కానీ మా అమ్మ కానీ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు కూడా డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓకే. సరే, పిల్లల్ని మంచిగా చదివించాలనేటువంటి ఆలోచనతోని నన్ను వరంగల్ పబ్లిక్ స్కూల్లో వేయడం జరిగింది, హన్మకొండలో. ఓకే. అది వన్ ఆఫ్ ది టాప్ స్కూల్స్ ఈ రోజు కూడా. మా అబ్బాయి కూడా అందులో చదువుతున్నాడు కదా. అందులో అడ్మిషన్ రావాలంటే చాలా రికమెండేషన్. అడ్మిషన్ రావడం ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. జాబ్ ఇంటర్వ్యూ కూడా అంత ప్రిపేర్ కాలేదన్న నేను కూడా. ఎగ్జాక్ట్లీ. అంతెందుకు, నా వెంబడి ఒక మా కార్యకర్త తిరుగుతూ ఉంటాడు, నేను పేరు తర్వాత చెప్తా. వాళ్ళ పాపకి అడ్మిషన్ కావాలని నేను ఐఎమ్ ఓల్డ్ స్టూడెంట్. ఓకే. ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎన్నిసార్లు చెప్పించినా, ఎంత రికమెండ్ చేసినా కూడా అది సాధ్యం కాలేదు. అంత మంచి స్కూల్లో నేను చదువుకున్నా. సరే, దాని తర్వాత నాకు ఇది జస్ట్ ఫ్యాక్టే అండి, ఇదేం ప్రమోషన్ కాదు స్కూల్కి. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నాను విజ్ఞాన్లో. దాని తర్వాత నాకు బిట్స్ పిలానీలో అడ్మిషన్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావడం ద్వారా బిట్స్ పిలానీలో అడ్మిషన్ వచ్చింది. ఐ వాజ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే. బిట్స్ పిలానీలో అడ్మిషన్ వచ్చినాక అక్కడ 5 ఏళ్ల పాటు డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేశాను నేను. ఓకే. అట్లా మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు. అంటే ఫ్యామిలీలో అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్న. మా నాన్న కూడా బీజేపీ కార్యకర్త, అంతే, కార్యకర్త తప్ప మాకేం పెద్ద నేపథ్యము అని ఇంకేదో రాజకీయాల్లో అంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన నేపథ్యం అట్లా ఏం లేదు. ఓకే.
నేను చిన్నప్పటి నుండి కూడా వివేకానంద ఫాలోవర్. ఓకే. అంటే నాకు ఎవరూ చెప్పలేదు. నేనే రామకృష్ణ మఠ్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అనేక వర్క్షాప్స్ కానీ అక్కడ అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొని వివేకానందని నేను ఫాలో అయ్యేటువంటి వాడిని. ఓకే. నేను చిన్నప్పటి నుండి కూడా స్వయం సేవకు నేను అలా నేను రాజకీయాల్లో చేరాలనుకున్నప్పుడు సహజంగా నేను వివేకానంద ఫాలోవర్ని కాబట్టి ఒక స్వయం సేవకుని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. ఓకే. ఒక 10 ఏళ్ల పాటు అంటే మీరు ఎప్పుడు అనుకున్నా కన్నా పాలిటిక్స్లోకి వద్దామని ఏజ్లో? రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. ఎందుకంటే నేను ఒక గ్రామీణ నేపథ్యంలో పెరిగినటువంటి వాడిని. గ్రామాల్లో ప్రజలు పడేటువంటి గోసను చూస్తూ వాటిని స్వయంగా అనుభవిస్తూ పెరిగినటువంటి వాడిని కాబట్టి సమస్య ఎక్కడ ఉంటుందో ఆ సమస్యలో భాగస్వామ్యం ఉన్నటువంటి వాడే దానికి పరిష్కారం చూపెట్టగలుగుతాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడిని కాబట్టి నేను అనుకున్నటువంటి వాడిని నేను మంచిగా చదువుకోవాలి, నా చదువును 10 మందికి ఉపయోగపడేలాగా రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలని నేను అనుకునేటువంటి వాడిని. ఓకే. అట్లా నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ప్యాషనెట్ అబౌట్ పాలిటిక్స్. నేను 5th 6th క్లాస్ నుండే మా స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీలో ఇండియా టుడే, ఫ్రంట్ లైన్, వీక్ ఇలాంటి మ్యాగజైన్స్ అన్నీ బాగా చదివేవాడు. ఓకే. అంటే రాజకీయాలు అంటే ఒక ఆసక్తి, ఆసక్తితో పెరిగినటువంటి వాడిని కాబట్టి సహజంగానే యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడిగా ఎదిగాను. అక్కడ 2 సార్లు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒక రికార్డు మెజారిటీతో నేను గెలవడం జరిగింది. ఓకే. దాని తర్వాత పాటు ఆర్థికంగా కొంత స్థిరపడాలి అనేటువంటి ఆలోచనతో నేను బెంగళూరులో యూఎస్లో జాబ్ చేసి ఒక 7 ఏళ్ల పాటు దాని తర్వాత నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యాను. 2013లో నేను జాయిన్ అయ్యాను. మీరు పాలిటిక్స్లోకి రావాలనుకున్నారు, దానికోసం మళ్ళీ చదువుకోవాలని ఎందుకు అనుకున్నారు? జనరల్గా ఇప్పుడున్న అందరికీ ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే పాలిటిక్స్కి రావాలంటే చదువు అవసరం లేదని అనుకుంటున్నారు. మీరు పాలిటిక్స్ అని చిన్నప్పుడే అనుకున్నారు, బట్ మళ్ళీ చదువుకొని రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఏ మనిషికైనా చదువు చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమంది ఏమో సమాజాన్ని చదువుతారు, కొంతమంది టెక్స్ట్ బుక్లు చదువుతారు, కొంతమంది స్కూల్లో చదువుకుంటారు, కాలేజీలో చదువుకుంటారు, కొంతమంది టెక్స్ట్ బుక్ చదువులు ఏముండవు కానీ వాళ్ళు సమాజాన్ని చదువుతారు, వాళ్ళు కూడా గొప్ప నాయకులు అవుతారు. ఇలా మంచి కాలేజీలో చదువుకొని అంటే వివిధ అంశాల పట్ల ఒక అవగాహన పెంచుకొని అట్లా రాజకీయాల్లో చేరినటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా ఉద్దేశంలో రాజకీయాల్లో చేరినటువంటి వాళ్ళకి ప్రజాసేవ పట్ల ఒక అంకిత భావం ఉండాలి, ప్రజలన్నా ప్రాంతం అన్నా ఒక ప్రేమ ఉండాలి, దాంతోపాటు విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మనకు పరిపాలన మీద పట్టు వస్తుంది. మీకు విషయ పరిజ్ఞానం లేదనుకోండి, అది 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 చాలా కష్టం. ఓకే. కాబట్టి నేను మంచి చదువులు చదువుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి. ఓకే. ఆ చూసిన అంశాలను మన భారతదేశంలో ఎంతో కొంత నాకు తోచిన మేరకు, నా శక్తి మేరకు నేను కొంత ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ధోరణితోని నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను 6.5 ఏళ్ళు 7 ఏళ్ళ పాటు నేను జాబ్ చేశాను. ఓకే. నేను ప్రపంచం అంతా చూసిన. ఓకే. నేను మా ఊరిలో ఉన్నటువంటి గల్లీలో పెరిగినటువంటి వాడిని అమెరికాలో సిలికాన్ వ్యాలీ దాకా పోయి అదంతా చూసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ సిస్టమ్స్ని కొంత మేరకైనా మా ఊరికి, మా ప్రాంతానికి, మా ప్రజలకు అడాప్ట్ చేయించాలి, మా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకైనా నేను ఒక పరిష్కారం కావాలి అనేటువంటి ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అట్లా యూత్ రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటున్నా అంటే యువతలో ఒక స్పిరిట్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక నిస్వార్థ భావన ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, జాతీయవాదం ఉంటుంది, ఎవరికైనా ఇది ఆపద వస్తే అండగా నిలవాలనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. తర్వాత పరిష్కారాన్ని కనుక్కునేప్పుడు కొత్త కోణంలో ఆలోచించగలుగుతారు, కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు రాజకీయాల్లో కూడా. అది యువతకు సాధ్యం. కాబట్టి అలా యువత ఎప్పటికప్పుడు రాజకీయాల్లో కొత్తగా యువత రావాల్సిందే. కొత్తగా రాజకీయాల్లో యువతకు రావడం వల్ల రాజకీయాలకే కొత్తదనం వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. కానీ ఇప్పుడు యువత వస్తున్నారంట కన్నా ఎందుకు రావట్లేదు? చాలామంది మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయాలకు వస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మీరు నన్నే చూస్తారు, కానీ నా వెంబడి ఉండేటువంటి టీం దాదాపు మేము ఒక 500-600 మంది ఉంటాం.
దాంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు. ఉమ్, మంచి వెల్ ఎడ్యుకేటెడ్, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, విషయాల పట్ల పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రజలంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే నేను ఈ పాడ్కాస్ట్ కోసం జనరల్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అన్న చాలామంది పొలిటీషియన్స్ చూశాను, కొందరు దగ్గర నుంచి చూశాను, కొందరు దూరం నుంచి చూశాను. బట్ నాకు మీ దగ్గర కనిపించింది అంటే ఎక్కువ మంది యూత్ టీం ఉంది మీకు. ఎస్, సో అది చాలా తక్కువ మందిలో కనిపించింది. అండ్ కార్పొరేట్ సిస్టమ్స్లో బిజినెస్లో టీమ్ బిల్డింగ్ చూశాను, కానీ పాలిటిక్స్లో టీమ్ బిల్డింగ్ చాలా రేర్గానే ఉందన్న. అంటే ఇప్పుడున్న దాంట్లో టీమ్ బిల్డింగ్ అయితే ఏం లేదన్న. అంటే మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా యూత్ టీమ్ బిల్డింగ్ అట్లయితే ఏం లేదు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ అ టీమ్ స్పిరిట్. అన్న ఎందుకంటే ఒక టీం ఉన్నప్పుడు ఏంటంటే భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఒక దగ్గరకు వస్తారు టీంలో. అప్పుడు ఏమవుతుంది, ఒకరు మాట్లాడే ఆయన ఉంటాడు, ఒక ఆయన రాష్ట్ర ఆయన ఉంటాడు, ఒకరు పోరాటం చేసే ఆయన ఉంటాడు, ఒకరు జనాల్ని సమీకరించగలిగేవాడు ఉంటాడు, ఒకరు వనరులను సమకూర్చగలిగేవాడు ఉంటారు. వాళ్ళందరూ ఒకరి దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యవస్థే నిర్మాణం అవుతుంది. ఓకే, ఆ వ్యవస్థ ద్వారా ఆ టీం కానీ, ఆ నాయకుడు కానీ, ఆ పార్టీ కానీ ఎంతో బలంగా తయారవుతుంది. అప్పుడు నిజంగా ప్రజలకు మనం ఏదైనా చేయడానికి మనకు ఒక స్కోప్ ఏర్పడుతుంది. కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ స్పిరిట్. 1+1 ఎప్పుడు కూడా 2 కాదండి. 1+1 ఇట్ మే బికమ్ 4, ఇట్ మే బికమ్ 10, ఇట్ మే బికమ్ 100 ఆల్సో. ఓకే. సో రాజకీయాల్లో ఆ స్పిరిట్ అవసరం. ఒక పార్టీ అంటే ఏంటండి, పార్టీ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ పబ్లిక్ సర్వీస్, రైట్? మరి అలాంటప్పుడు మనం 10 మంది కలిసి ఒక దగ్గర పని చేయలేనప్పుడు మనం సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తాం, దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాం? అది సాధ్యం కాదు కదా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ స్పిరిట్. అయితే ఇంకోటి కూడా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు సహజంగా ఏంటంటే మనుషులను అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళని అట్లా తయారు చేస్తాయి. ఓకే. మనం ఒక టీంని ఎంచుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, మనతో తిరుగుతున్నటువంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో మనకు ఒన్నిపోటు పెడిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అది తట్టుకోవడం అది సాధారణమైనటువంటి విషయం ఏం కాదండి. కేసీఆర్ గారు అంటే వాళ్ళు ఎట్లా తట్టుకున్నారో నాకు తెలియదు కానీ, ఓకే, ఎందుకంటే తాను ఎవరినైతే బలంగా నమ్మిండో వాళ్ళే వెన్నుపోటు పొడిచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయింది. అది చాలా గొప్ప ద్రోహం, అది దుర్మార్గం. అవి అలాంటి అనుభవాలు కలిగినటువంటి నాయకులు ఎప్పుడు కూడా టీంని నమ్మరు. కానీ నేనేమంటున్నా అంటే, సరే అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మన రాజకీయాల్లో. ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంతో కొంత చిన్నయో పెద్దయో అనుభవాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. అలా అని చెప్పి మనం ఎవరు నమ్మకపోతే మనము ఎదగలేము, మనం 10 మంది నాయకులను తయారు చేయలేము. స్వామి వివేకానంద ఏమన్నాడు? గివ్ మీ 100 men and women, గివ్ మీ 100 youth who are selfless, I'll change the fate of this nation అన్నాడు. నాకు 100 మంది నిస్వార్థ యువకులను ఇవ్వండి, నీ దేశం ఒక చిత్రాన్ని మార్చేస్తా అన్నాడు స్వామి వివేకానంద. మరి ఆ 100 మంది ఎట్లా తయారు కావాలా, ఎవరినెవరు నమ్మకపోతే? కాబట్టి మనం మన టీంని నమ్మాలి, వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టాలి, ఒక టీమ్ స్పిరిట్తోనే ముందు తీసుకెళ్ళాలి. తప్పకుండా అందరం కలిసి సమాజ శ్రేయస్సు కోసం మనం పనిచేసినప్పుడు ఎంతో కొంత మన వల్ల సమాజానికి కొంత మేలు జరుగుతుంది అనేటువంటి నా బలమైనటువంటి ఒక విశ్వాసం. మేము మాట్లాడుతున్న పాయింట్లో ఒక చిన్నదన్న, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళడం అన్న దగ్గర జనరల్గా కార్పొరేట్లో అన్న ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తూ ఇంకో కంపెనీ కూడా వర్క్ చేశాడు అనుకోండి, అది మూన్ లైటింగ్ అని చెప్పేసి దానికి కూడా అంటే పోలీస్ కేసు అక్కడ వరకు వెళ్ళడం అనెతికల్, అది అనెతికల్ అండ్ కేసు పెట్టవచ్చు, కంపెనీ కూడా ఇల్లీగల్ కూడా. అలా దాంట్లో ఉన్నప్పుడు అండ్ మన పొలిటికల్ సిస్టంలో ఒక పార్టీలో ఉంటూ దాంట్లో గెలిచి ఇంకో పార్టీకి రిజైన్ చేయకుండా వెళ్ళిపోవడాన్ని అంటే మన సిస్టమ్ ఎలా అడ్డుకోలేకపోతుంది? అంటే దురదృష్టకరమైనటువంటి విషయం అండి. భారత రాజకీయ వ్యవస్థలో పార్టీల ఫిరాయింపు అనేది ఒక పెద్ద అంశంగా మారింది. ఫిరాయింపుల చట్టం ఉంది వాస్తవానికి, కానీ దాని స్ఫూర్తిని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితి నిర్మాణం అయిపోయిందండి దేశంలో. తప్పని పరిస్థితుల్లో ఎవరైనా పార్టీ మారాలనుకుంటే 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి మారొచ్చు అనేది ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? బీఆర్ఎస్ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే
10 మందిని 3 రంగుల కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా పిలుచుకుంటున్నారు, గాంధీ భవన్ పిలుచుకుంటున్నారు, గాంధీ భవన్లో మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. స్వయంగా చేరినటువంటి వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ పెడుతున్నారు. అయినా కూడా ఇప్పటివరకు అసలు పాపం ఆ స్పీకర్కి అర్థమైతే లేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పి. మిగతా ప్రపంచానికి అంతా అర్థమైంది కదన్న. అదే అసలు చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు కడియం శ్రీ గారు ఏ పార్టీలో ఉన్నాడంటే గన్పూర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారంటే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి అందరు చెప్తారు. దానం నాగేందర్ ఎక్కడ ఉన్నా అంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఆ 10 మంది చేయడం గురించి కాకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే ఒక సిస్టమ్ లేదు కదా. ఆ సిస్టమ్ని చేయాల్సిన మనకి లెజిస్లేచర్, మనకి అసెంబ్లీ, దాంట్లోనే ఒక చట్టం లేదు కదా దానికి సంబంధించి. నేను అదే అంటున్నా, డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఉంది మన దగ్గర. ఓకే. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వినియోగించుకొని ఈరోజు ఆ చట్టంనే డిఫీట్ చేసేటువంటి ఒక ప్రయత్నం, ఆ చట్టం యొక్క స్ఫూర్తిని తుంగలో దొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మీరు పార్టీ మారదలుచుకుంటే ఏ పార్టీ ద్వారా అయితే, ఏ గుర్తు ద్వారా అయితే మీరు గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజల తీర్పును కోరాలా ఫ్రెష్గా. అవునండి, ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు మారింది కరెక్టా కాదా, నిన్ను గెలిపించాలా ఓడించాలా అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా పార్టీలు ఏవైనా మాట్లాడొచ్చండి, పార్టీల నాయకులు ఏ విమర్శలైనా చేయొచ్చు, ప్రతి విమర్శలు కూడా చేసుకోవచ్చు, కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ప్రజల విచక్షణకు వదిలేయాలి. అది వదిలేయకుండా ముఖ్యమంత్రి గారు అండ ఉంది కదా, స్పీకర్ల అండ ఉంది కదా అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలుగా చలామణి అయితే సమాజంలో మీకు ఏమైనా అసలు గౌరవం ఉంటుందా? అసలు ఎంత ఘోరం అంటే కడియం శ్రీహరి గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వాడు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసాడు, ఎమ్మెల్సీగా పనిచేసాడు, ఎంపీగా పనిచేసాడు, మంత్రిగా పనిచేసాడు, ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేసాడు. ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా. ఇంత దిగజారుడు అవసరమా అండి పదవుల కోసం? ఇంత పాకులాట అవసరమా? ఇంత తనలాట అవసరమా? నువ్వు జీవితంలో సాధించనిది ఏముంది? ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని సాధించినావు కదా. మరి ఈ ఏజ్లో, రిటైర్ కావాల్సినటువంటి ఏజ్లో ఇంత తిప్పలు అవసరం? ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులు కూడా. నీకు టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిపించారు, నీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు, దానికి కావాల్సిన వనరులను కూడా సమకూరుస్తా అని చెప్పిన తర్వాత కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరును, పోనీ చేరితేయను, కనీసం రాజీనామా చేయొచ్చు కదా. రాజీనామా చేసి గన్పూర్ ప్రజల తీర్పు కోరొచ్చు కదా. వారి గౌరవం తగ్గిపోతుంది, అంతే తప్ప ఏం కాదండి. అంటే అది స్టేట్ లెవెల్లో ఉందా అన్న, సెంట్రల్ లెవెల్లో ప్రాబ్లం ఉందా? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే స్పీకర్ల యొక్క విచక్షణ వదిలేసింది. కానీ స్పీకర్లు ఎవరు ఆధీనంలో ఉంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటున్నారు కదా. ముఖ్యమంత్రి ఏం చెప్తే గదే కదా. మనుషులు అయిపోయిన స్పీకర్లు, దే హ్యావ్ బికమ్ మియర్ రోబోట్స్. ముఖ్యమంత్రుల చేతిలో రిమోట్ లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ గడ్డం ప్రసాద్ గారు అదే కదా, రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వారు నడుచుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సౌండ్ అయితే స్పీకర్ గారి కార్యాలయంలో రీసౌండ్ అవుతుంది. ఓకే. దానివల్లనే దీనమైనటువంటి ఒక స్థితి అన్న. అయితే స్పీకర్ అయినా కూడా ఒక పొలిటీషియనే కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే అన్న, సమాజంలో కూడా కొంచెం మార్పు ఉండి అట్లా మాగిన వాళ్ళని నెక్స్ట్ టైం గెలిపేయకుండా కానీ అట్లా చేస్తే కొద్దిగా చేంజ్ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని అవమానకరమైనటువంటి ఘటనలు ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళకి ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం జరిగినప్పుడు, అప్పుడు కొందరు నిర్ణయాలు తీసుకుంటారండి. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండే, ఆనాడు కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడం వల్ల ఆ కరెంటు బిల్లులు ఒక గుదిబండ అయిపోయినాయి, నా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి వారు పార్టీ మారడం జరిగింది. ఓకే. సో పార్టీలు మారుతారు చాలామంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారారు. అట్లా కొన్ని సందర్భాలు అట్లా ఏర్పడతాయి రాజకీయ నాయకులు. అయితే పార్టీ మారడం ఇబ్బంది కాదన్నా. అయితే కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి, తాను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటే దానికి రాజీనామా చేశాడు.
ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేశాడు. రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వచ్చాడు. ప్రజలు మళ్ళీ భారీ మెజారిటీతో కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు. సో నేనేమంటున్నా అంటే పార్టీలు మారొద్దు అని ఒక రూల్ మనం తేలేం. ఎందుకంటే స్వేచ్ఛా స్వతంత్రాల మీద నిర్మాణమైనటువంటి దేశం మన భారతదేశం. అలాంటి దేశంలో యూ కెనాట్ పుట్ రెస్ట్రిక్షన్స్. బట్ వెన్ యూ చేంజ్ ది పార్టీ యూ హ్యావ్ టు గెట్ ఎ ఫ్రెష్ మ్యాండేట్ ఫ్రమ్ ద పీపుల్. దట్ ఈస్ మ్యాండేట్. జస్ట్ లైక్ కంపెనీ అన్న, మనం కంపెనీ మారాలనుకుంటే ఇక్కడ రిజైన్ చేసి ఎన్ఓసి తీసుకొని ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాం. సో అప్పుడేం పెద్ద అది అంటే ఇబ్బంది ఏం కాదన్న. అంటే కానీ ఇందులో చేసుకుంటూ అందులో చేయడం అనేది ఇబ్బంది. అది చాలా దుర్మార్గం, అది అనైతికమైనటువంటిది, దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అన్న మీరు బిట్స్ పిలానీలో చదివారు, అక్కడ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం. బిట్స్ పిలానీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విశ్వవిద్యాలయం. వాస్తవానికి నేను గుంటూరులో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత నాకు అప్పటి వరకు అసలు ఇంటర్ తర్వాత ఏంటి అనేది తెలియదు. ఓకే. కానీ అక్కడ చాలామంది సీనియర్సు బిట్స్ పిలానీ పోవాలి, మనకు ర్యాంక్ రావాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత దాని గురించి నేను తెలుసుకున్నాను. ఓకే. దేశంలోనే ఐఐటీలతో సమానంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పడేటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అది బిర్లాలది. యాక్చువల్ బిట్స్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. వాస్తవానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆర్మీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ లేరు. లేనప్పుడు మహాత్మా గాంధీ గారు మనకు రక్షణ అనేది చాలా అవసరము, రక్షణ విభాగంలో కావాల్సిన ఇంజనీర్లను తయారు చేయడానికి మీరు ఒక కాలేజ్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి గాంధీ గారు బిర్లాకు ఒక సలహా ఇస్తే అప్పుడు బిర్లా గారు బిర్లా కాలేజ్ పెట్టారు. ఓకే. ఆ బిర్లా కాలేజే బిట్స్ పిలానీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్గా అది మారింది. ఓకే. అయితే అన్ని యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ చదువులు ఉంటాయి కదా, బిట్స్ పిలానీలో కూడా ఉంటుంది. కానీ బిట్స్ ఇస్ వెరీ స్పెషల్. ఎందుకు అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బిట్స్ యొక్క ఫిలాసఫీ బేస్ అయి ఉంటుంది. ఓకే. కేవలం మార్కులు, అటెండెన్సు, ర్యాంకులు వీటి మీదే బిట్స్ పిలానీ ఎడ్యుకేషన్ ఆధారపడి లేదు. ఓకే. అందుకనే బిట్స్ నుండి చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని చూస్తూ ఉంటాం మనం. చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు స్విగ్గీ అని అంటారు. స్విగ్గీ ఈజ్ అ బిట్స్ పిలానీ ఎంటర్ప్రైజ్. రెడ్ బస్ అంటారు, ఇట్ ఈస్ అ బిట్స్ పిలానీ ఎంటర్ప్రైజ్. ఓకే. అట్లా మీరు యూ నేమ్ ఏ స్టార్టప్, దాంట్లో ఒక 3-4 స్టార్టప్స్లో మా వాళ్ళది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఓకే. అంటే ఎంటర్ప్రెన్యూరల్గా ఆలోచించడం అనేది అలవాటు అయిపోతుంది. మా దగ్గర అటెండెన్స్ కంపల్సరీ ఉండదు. ఓకే. నువ్వు ఒక క్లాస్ అటెండ్ కాకపోయినా నువ్వు పరీక్ష రాయొచ్చు. మా దాంట్లో నార్మల్ ఎగ్జామ్స్ ఉండదు, అన్నీ ఓపెన్ బుక్ టెస్టే. ఓకే. అన్నీ ఓపెన్. ఏ బుక్ ప్రపంచంలో ఏ పుస్తకమైనా నేను తీసుకోవచ్చు, ఏ నోట్బుక్ అయినా తీసుకురావచ్చు ఎగ్జామ్కి, నువ్వు పరీక్ష రాయాలి. ఓకే. అంటే ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించడాన్ని నేర్పిస్తారు. నువ్వు అన్ని బుక్స్ తీసుకొచ్చి నీ ముందర పెట్టుకుని ఎగ్జామ్ రాస్తున్నావు అంటే ఏంది అంటే ఆ బుక్లో లేదే వాళ్ళు ఇస్తారు. ఓకే. ఆ బుక్లో ఉన్నటువంటి అంశాలను అప్లై చేసి నువ్వు పరీక్ష రాయాలి. ఓకే. అట్లా స్టూడెంట్స్ని ప్రాక్టికల్ థింకింగ్ వైపు మళ్లించేటువంటి గొప్ప విశ్వవిద్యాలయం బిట్స్ పిలానీ యూనివర్సిటీ. అంటే అది ఆల్మోస్ట్ కార్పొరేట్కి రిలేటెడ్గా ఉంటుంది కదన్న. అక్కడ నుంచి మీరు పాలిటిక్స్కి ఎట్లా వచ్చారు? వాస్తవానికి నా మిత్రులు చాలామంది ఈరోజు సిలికాన్ వ్యాలీలో ప్రపంచంలో పేరుగాంచినటువంటి కంపెనీల్లో చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కూడా ఉన్నారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే యూనివర్సిటీ సమయంలో మన యొక్క ప్యాషన్ని మనం కనుక్కొని దాన్ని పర్సూ చేయడం మనం నేర్చుకుంటాం. ఓకే. సో మై ప్యాషన్ వాజ్ ఆల్వేస్ ఇంటూ పబ్లిక్ సర్వీస్. ఓకే. మై ప్యాషన్ వాజ్ ఇంటూ పబ్లిక్ లీడర్షిప్. సో నేను యూనివర్సిటీ ఉన్న రోజులు కూడా నేను యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వాడిని. ఓకే. ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఎదిగాను. ఒక సమస్య ఉన్నప్పుడు ఎట్లా పరిష్కారం చేయాలి, 10 మందిని ఎట్లా కూడేయాలి, 10 మందిని ఒక లక్ష్యం వైపు ఎట్లా మరలించాలా, ఆ లక్ష్యానికి ఎట్లా చేరువ కావాలా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నటువంటి వాడిని. కాబట్టి సహజంగానే నా ప్రయాణం రాజకీయాల వైపే నడిచింది. ఓకే. కొంతమంది మా దాంట్లో ఆథర్స్ ఉన్నారు, అద్భుతంగా రాస్తారు. వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నప్పుడు మంచిగా రాసేటువంటి వాళ్ళు, దాని తర్వాత దే హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఆథర్స్. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ప్యాషన్ని
వాళ్ళు ఆ 4 ఏళ్ళ సమయంలో 5 ఏళ్ళ సమయంలో వాళ్ళు కనుగొనగలుగుతారు. ఓకే. ఎందుకంటే క్లాసికల్గా ఏం పోయేది ఏమి ఉండదు కదా. ఓకే. వాళ్ళు క్లబ్స్లో, డిపార్ట్మెంట్స్లో, వేరియస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు దిస్ ఈజ్ మై ప్యాషన్, దిస్ ఈజ్ మై ప్యాషన్ ఫర్ మై లైఫ్, దిస్ ఈజ్ మై లైఫ్ అని కనుక్కొని దాని వైపే ప్రయాణం చేస్తూ ఉంటారు. అదే బిట్స్ పిలానీ యొక్క ప్రాధాన్యత. నాకు అందుకనే ఇక్కడ కొన్ని కాలేజీల్లో యూనిఫామ్స్ చూసినప్పుడు 80% అటెండెన్స్ కావాలని అన్నప్పుడు నాకు నవ్వొస్తుంటుంది. ఓకే. నా దగ్గర చాలామంది వస్తారు వరంగల్లో, అన్న మావాడు 80% అటెండెన్స్ ఉండాలి కానీ మావాడు కాలేజీ పోలే 60% అటెండెన్స్ ఉంది కాబట్టి నువ్వు రికమెండ్ చేయంటారు. అదేంటి అసలు యూనివర్సిటీలో అటెండెన్స్ ఏంది? యూనివర్సిటీలో అటెండెన్స్ ఏంది? యూనివర్సిటీ అంటే ఏంటి? స్వేచ్ఛగా స్వతంత్రంగా తనను తాను కనుక్కోవడం. ఓకే. యూనివర్సిటీ ఈజ్ నాట్ అబౌట్ రీడింగ్ ఎ టెక్స్ట్ బుక్, రైట్? ఇట్ ఈస్ నాట్ మియర్ రీడ్ ఆఫ్ గైడ్ ఆల్ ఇన్ వన్. మనల్ని మనం తెలుసుకోవడం. ఓకే. యూనివర్సిటీ ఆ సిస్టమ్ని డెవలప్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. మనల్ని మనం తెలుసుకునేటువంటిదే యూనివర్సిటీ. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు యూనివర్సిటీ చదువులు అంటే ఆల్ ఇన్ వన్ అయిపోయింది. మీరు జాబ్ చేసుకుంటూ పాలిటిక్స్కి వద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు, అంటే ఆ తర్వాత గురించి అడగట్లేదన్నా, అది తీసుకున్న క్షణం ఎట్లా తీసుకున్నారు? అప్పుడు మీ పైన ఇలాంటి ప్రెషర్స్ ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు. నేను చాలా కాలం నుండి నేను ప్రిపేర్ అవుతూ ఉండే, నేను ఖచ్చితంగా జాబ్ మానేయాలి, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు ఒకానొక రోజు ఇక నేను ఐ సెడ్ ఇట్స్ ఫైన్, ఓకే. ఐ సెడ్ ఇట్స్ టైమ్ టు టేక్ అ డెసిషన్. ఓకే. ఎందుకంటే నేను అప్పటికి బెంగళూరులో పనిచేసిన, అమెరికాలో పనిచేసిన, మాకున్నటువంటి కొన్ని అప్పులు కట్టుకున్నాము, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా నేను ఓకే. మా ఊర్లో. సరే నా దగ్గర కూడా కొన్ని డబ్బులు కూడా ఉండే అప్పుడు. అప్పుడే దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క వాతావరణం నిర్మాణం అవుతుంది 2013లో. ఓకే. సరే మనకు ఇదే సమయము, 27 ఏళ్ళు 28 ఏళ్ళు ఉన్నాను నేను అప్పటికి. ఓకే. ఇది మంచి సమయము, ఈ ఏజ్లో వెళ్తే మనం రైట్ టైం అయినట్టు అవుతుంది. ఎందుకంటే మనం 40-50కి వచ్చేసరికి మంచి స్థాయిలో ప్రజలకు సేవ చేసేటువంటి స్థాయిలో ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచనతో నేను రాజీనామా చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి అనేది నేను ఆలోచించలేను. ఓకే. నేను రాజీనామా చేసే నాటికి నాకు తెలిసి నా దగ్గర ఒక 7-8 లక్షలు ఉన్నట్టున్నాయి అంతే, ఓకే. వాస్తవం చెప్పాలంటే. దీంతో ఎట్లా సర్వైవ్ అవుతా నేను? రాజకీయాల్లో ముఖ్యంగా పులులు సింహాలు ఉంటాయి, అవన్నీ మింగేస్తుంటే వాటిని ఎట్లా తట్టుకోవాలి, వాటి చిక్కకుండా ఎట్లా ఉండాలి, ఏ ఆలోచన లేదు. ఓకే. మొండిగా నేను రాజీనామా చేసి ఇక్కడ వరంగల్కి వచ్చి, మొదటగా హైదరాబాద్కి వచ్చిన, ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ నుండి నేను బీజేపీ ఆఫీస్కి వెళ్ళి నేను బీజేపీలో చేరుతా అని చెప్పి నేను అట్లా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన. ఓకే. అట్లా నేను బీజేపీలో సోషల్ మీడియా విభాగంలో పనిచేశాను, యువ మోర్చాలో పనిచేశాను. దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా 2-3 సార్లు నేను 3 పర్యాయాల పాటు నేను పనిచేసిన. నాకు మంచి గుర్తింపు వచ్చింది వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో. అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడిగా, పోరాటం చేసేటువంటి నాయకుడిగా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. డైనమిక్ లీడర్ అని చాలామంది అనేవాళ్ళు, బీజేపీలోనే అనేవాళ్ళు. ఓకే. అట్లా నాకు మంచి గుర్తింపు వచ్చింది. అంటే జనరల్గా మీరు తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యాకన్నా? నో, నెవర్. నెవర్. రాజకీయాల్లో కష్ట నష్టాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి, చీత్కారాలు కూడా ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి. అవన్నీ కూడా తట్టుకోగలగాలి. ఐ వాజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్ పాలిటిక్స్, పబ్లిక్ సర్వీస్. కాబట్టి నేను ఇవి వచ్చినప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నమే చేసిన తప్ప ఎప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి పోవాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు రిగ్రెట్ కూడా కాలేదు. చాలా చాలా కష్టాలు అనుభవించిన నేను, ఆర్థికంగా కానీ ఇంకా మానసికంగా కానీ చాలా ఇబ్బందులు పడ్డా నేను వాస్తవానికి. కానీ నా చుట్టూ ఉండేటువంటి కార్యకర్తలు, ఆ చుట్టూ ఉండే వాతావరణం, అది ఎప్పుడు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేది. ఓకే. ఆ ధైర్యంతోనే ముందడుగు వేసాను. నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, మా వరంగల్ను రిప్రజెంట్ చేయాలి, చట్టసభలో ఎంటర్ కావాలి అని ఒక కలగన్నటువంటి వాడిని. కానీ సరే, నేను భారతీయ జనతా పార్టీలో 2018లో అంటే వరంగల్ వెస్ట్ అంటే హన్మకొండ, అక్కడి నుంచి నేను శాసనసభకు అడుగు పెట్టాలని చెప్పేసి నేను వర్క్ ప్రారంభించాను. 5 ఏళ్ల పాటు నేను చేయనటువంటి ప్రయత్నం లేదండి. ఎక్కడో 5,000 ఓట్లు ఉన్నటువంటి బీజేపీని నేను గ్రామానికి గల్లీ తీసుకెళ్ళినాను వరంగల్లో.
ఇది చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు. గెలిచే స్థాయి వచ్చింది నాకు. ప్రజలే మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు, రాకేష్ రెడ్డి గెలుస్తాడు, టికెట్ ఇస్తే గెలుస్తాడు అని. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే నాకు అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వలే. మా కార్యకర్తలు కోరుకున్నారు నన్ను, ప్రజలు కోరుకున్నారు, కానీ పార్టీ నాయకత్వం నన్ను కోరుకోలేదు. ఓకే. అట్లా ఇక అంటే నేను ఎప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి కావాలి, ఊరికే ఏదో హోదా కోసం కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నా చదువు, నా శక్తి సామర్థ్యాలు, నా ప్యాషను 10 మందికి ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి అని భావించి రాజకీయాల్లోకి వచ్చి అన్ని కష్టాలు అనుభవించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ గెలిచే స్థాయికి వచ్చిన తర్వాత నాకు టికెట్ నిరాకరించడమే కాదు, కనీసం ఎవరు ఒక మాట కూడా మాట్లాడలే. అటువంటి ఆ సందర్భంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీకి రాజీనామా చేయాలనుకున్నా. రాజీనామా చేద్దాం అనుకోగానే చాలామంది ఏంటి, రాకేష్ రెడ్డి టికెట్ రాలే కాబట్టి రాజీనామా చేసిండు. అవునన్నా, చాలా తప్పు, చాలా తప్పు. నేను ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాడిగా, కార్పొరేట్స్లో పనిచేసినటువంటి వాడిగా, బీజేపీలో రక్తము బొట్టు ఒడిపి బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడ్డటువంటి వాడిగా నేను ఒక గౌరవాన్ని కోరుకున్నా. నేను అంతే, ఏం కోరుకోలేదు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎగ్జిట్ అయ్యే నాటికి ఆ ముందు 3 ఏళ్ళ నుండి కనీసం నన్ను ఒక ప్రోగ్రాం పిలవలేదు. ఓకే. ఒక మీటింగ్కు పిలవలేదు. జిల్లా పార్టీ కార్యాలయంలో నన్ను ఒక ప్రెస్ మీట్ పెట్టనీయలేదు. పైగా ఆ రోజు మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసర్ ముట్టడి చేయాలని ఒక పిలుపునిచ్చింది. ఇస్తే నేను, నాతో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, ఆ కార్యకర్తలు సాధారణమైన కార్యకర్తలు ఏం కాదు, అందరూ డివిజన్ ప్రెసిడెంట్స్, గతంలో కార్పొరేట్స్గా పోటీ చేసినటువంటి వాళ్ళు, అందరం కలిసి ముట్టడి చేస్తే ఆ ఘర్షణలో 6 తలలు వలిగినాయి, రాళ్ళేసి కొడితే. మా కార్యకర్తలు ప్రాణాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసిన, రక్తం చిందించారు, హాస్పిటల్ పాలైంది. కానీ అయినా కూడా ఏ ఒక్క నాయకుడు పరామర్శించలేదు, ఒక్క నాయకుడు ఆ చర్యను ఖండించలేదు. కనీసం పార్టీ కూడా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించలేదు. మా పార్టీ కార్యకర్తను మీరు ఇట్లా చిత్రహింసలకు గురి చేస్తారా, మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది, మేము ఒక ధర్నా చేస్తాం, నేను ఖండిస్తున్నాం అని మాట్లాడినటువంటి వాళ్ళు లేనప్పుడు ఇంకేం చేయాలి? కేవలం అదే కాదు, ఆ రోజు వరంగల్లో వరదలు వస్తుండే. వరదలు వస్తున్నటువంటి సందర్భంలో భద్రకాళి ఒక నిండు కుండలాగా అయిపోయింది. ఆ కట్ట తెగిపోయేటట్టు ఉంది అని చెప్పేసి అధికారులు పూతన్ నగర్ అయినటువంటి ప్రాంతం దగ్గర ఆ కట్టను తెంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కట్ట తెంపితే కింద ఉన్నటువంటి పూతన్ నగర్ మొత్తం కొట్టుకపోతుంది. నాకు పూతన్ నగర్లో ఉన్నటువంటి ప్రజలతోనే అవినోభావ సంబంధం ఉంది. ఆ వార్త తెలిసినటువంటి కాలనీ వాసులు, అన్నా నువ్వు ఎక్కడున్నా కూడా వెంటనే మా పూతన్ నగర్ దగ్గర రావాలి, ఈ కట్ట దిగితే మా ప్రాణాలన్నీ పోతాయి, మా ఉనికే పోతుంది అని వాళ్ళు పిలిచినప్పుడు నేను వాళ్ళ కోసం నేను భద్రకాళి దగ్గరికి వెళ్తే పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అవునన్నా. పోలీసులు నన్ను అడ్డుకున్నటువంటి సందర్భంలో నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, భవిష్యత్తులో మంచి నాయకుడు కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మా కార్యకర్త పురుషోత్తం చిత్కవాదిని పోలీసు. అవునన్నా. ఎస్. మా ఇంకో కార్యకర్త నా అంటే ఎప్పుడు ఉండేటువంటి అనిల్, అతన్ని పిచ్చి కొట్టి జీబులు వేసుకొని పోయి స్టేషన్లో వేసాను. అది తెలిసిన నేను వచ్చి పోలీసులతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళని స్టేషన్ నుంచి పంపిస్తే మళ్ళీ హాస్పిటల్ వేస్తే హాస్పిటల్లో 2 రోజుల పాటు ఉన్నారు. కానీ ఒక్క నాయకుడు కూడా పరామర్శించారు, కనీసం ఒక్కరు ఖండించలేదు, కనీసం దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించలేదు పార్టీ. మరి మేము దేనికోసం పనిచేయాలా? నేను నా మనుషులనే కాపాడుకోలేనప్పుడు, నా మనుషులకే అసలు విలువ లేనప్పుడు, నాకే విలువ లేనప్పుడు అసలు దేనికోసం పనిచేయాలా? ప్రజల కోసం పనిచేయడానికి పార్టీ ఒక వేదిక కావాలి. అలా అని చెప్పేసి మేమేం బానిసలం కాదు కదా. నేను పార్టీకి విధేయుడిగా ఉంటా, కానీ బానిసగా ఉండలేను కదా నేను. కాబట్టి నేను
అప్పుడు ఒక ఆవేదనతోనే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన. అట్లా 10 ఏళ్ళ నా బంధం కాస్త బీజేపీతో తెగిపోయింది. అట్లీస్ట్ ఆ కానీ రోజు కార్యకర్తలతో నా బంధం తెగలే. ఎందుకంటే నేనేం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాదు. నాకేం ఆస్తులు లేవు, నాకేం కోట్లు లేవు, నా దగ్గర ఏం పవర్ లేదు. నేనేం ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, ఎమ్మెల్సీని కాదు. అయినా కూడా మా కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ భుజాల మీద మోసారు. అందుకనే నేను ఎప్పటికీ, అప్పటికైనా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు నేను ఎప్పటికీ కృతజ్ఞునిగానే ఉంటా. నేను పార్టీ మారినా కూడా ఆ విషయంలో ఎటువంటి తేడా ఉండదు. పార్టీతో నా బంధం తెగినా కూడా పార్టీ కార్యకర్తలతో నాకున్నటువంటి అనుబంధం కొనసాగుతుంది. ఇదొక రేర్ సంఘటన అన్న. ఎందుకనంటే పార్టీ మారిన తర్వాత ఆ నాయకుడిని చాలామంది విమర్శిస్తారు, కార్యకర్తలు కూడా దూరం అయిపోతారు జనరల్గా. మీరు ఇందులో ఉన్నా కూడా అందులో మీకు అభిమానులు ఉండడం అది చాలా రేర్గా ఉండే సంఘటన తప్ప అసలు అట్లా పాసిబిలిటీ అనేది చాలా. ఎంతమంది కార్యకర్తల ఇళ్ళు తిరిగిన వాడిని, ఎంతమంది ఇళ్ళల్లో కార్యకర్తల ఇళ్ళల్లో పడుకున్నా నేను, ఎంతమంది కార్యకర్తల ఇళ్ళలో తిన్నా. వాళ్ళు ఎంత ప్రేమ చూపెట్టింది నాకు, ఎంత అభిమానాన్ని వాళ్ళు ప్రదర్శించింది. కాబట్టి ఒక నిర్ణయంతోనే నాకు ఇన్నేళ్ళ అనుబంధాన్ని నేను తెచ్చుకోలేను కదా. కాబట్టి ఆ అనుబంధం అనేది కొనసాగుతుంది. జనరల్గా అన్న ఇక్కడే నాకు ఒక లైఫ్ స్టైల్కి సంబంధించిన క్వశ్చన్ అన్న. ఇది పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేదు, లైఫ్ స్టైల్కి సంబంధించింది. ఒక బిజినెస్ మ్యాన్కి వచ్చేసి ఒక ఎంప్లాయీకి తన కంపెనీకి సంబంధించి శాలరీ వస్తుంది కాబట్టి పని చేస్తాడు, అక్కడి వరకు ఉంటుందండి. ఒక సెలబ్రిటీకి అభిమానులు ఉంటారు, వాళ్ళు కేవలం జస్ట్ అభిమానంతో ఉంటారు, అన్కండిషనల్ లవ్ అది తప్ప అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. బట్ ఒక పొలిటీషియన్స్కి మీతో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కానీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మీరు ఎలా రీచ్ అవుతారు? అది డబ్బులనే కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నానా, నేనే మా అబ్బాయి బర్త్డేకి రమ్మని మిమ్మల్ని ఇన్వైట్ చేశానన్న. ఆ రోజు ఎంత బిజీ షెడ్యూల్, ఆ రోజు మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు రాకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను. బట్ మీకు షెడ్యూల్ ఇబ్బంది ఉండొచ్చు. సో అది అట్లా ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే ఇది లైవ్గా మా అబ్బాయి బర్త్డేకి మీరు వచ్చిన రోజు జరిగింది. సో అందుకే నేను అడుగుతున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా, రాలేకపోవచ్చు, ఎన్నో సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అలాంటి టైంలో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి కదా. అట్లా మీకు ఒకరో ఇద్దరు చాలా మంది వస్తారు, ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. అంటే నాయకుడికి కార్యకర్తకు ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పదండి. కొన్ని సందర్భాల్లో అది కుటుంబ సభ్యులతో ఉండేటువంటి బంధం కంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ నాయకుడి కోసం ఒక కార్యకర్త తన ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తాడు. ఆ బంధం మనం ఎక్కడ చూడం, వేరే రిలేషన్స్లో మనం చూడలేము. అది తన ప్రాణాన్ని పణంగా పెట్టి కార్యకర్త తన నాయకుడి కోసం కొట్లాడతాడు. కాబట్టి నాయకుడు కూడా అంతే నమ్మకంగా తన కార్యకర్తల కోసం కొట్లాడేటువంటి స్వభావం ఉండాలి. ఉన్నారు, చాలామంది ఉన్నారు సమాజంలో, మనం చూస్తూ ఉంటాం. అన్కండిషనల్, ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ రిలేషన్షిప్. అందుకనే మనం చాలా సందర్భాల్లో చూస్తాం, తన నాయకుడి కోసం కార్యకర్త పచ్చబొట్టు పొడిపించుకున్నారని, గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారని, తన నాయకుడి కోసం పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పేసి అన్నాడని, తన నాయకుడి కోసం టవర్ ఎక్కిండని మనం బయట ఉన్నటువంటి వాళ్ళకి అనిపిస్తుంది, ఏంద్రా ఇట్లా చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ ఆ నాయకుడి యొక్క ఆదర్శాలు, తన యొక్క స్ఫూర్తిని అందుకున్నటువంటి కార్యకర్త ఇలాంటి వాడు ఈ సమాజానికి అవసరం, ఈయనే నా నాయకుడు అనుకున్నటువంటి సందర్భంలో అంతటి ప్రేమను అభిమానాన్ని పెంచుకొని తన నాయకుడి కోసం ప్రాణాలు పెడతాం. అట్లనే నాయకులు కార్యకర్తల కోసం కూడా అట్నే పనిచేస్తారు. మనం ఎప్పుడు నెగిటివ్ సైడే ఆలోచిస్తామండి, పాజిటివ్ కోణం కూడా ఉంటుంది. ఒక్కో సందర్భంలో తన కుటుంబ సభ్యులను పట్టించుకోకపోయినా తన కార్యకర్తల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైనటువంటి నాయకులు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు కుటుంబం ఉంది, నాకు మా అమ్మ నాన్న ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, మా వైఫ్ ఉంది, మా పిల్లలు ఉన్నారు. వాళ్ళతోని స్పెండ్ చేసేటువంటి టైం కంటే కనీసం ఒక 2-3 రెట్లు ఎక్కువ సమయాన్ని మేము మా కార్యకర్తలతో స్పెండ్ చేస్తాం. ఉదయం 6-7 బయటకు వస్తే మళ్ళీ ఏ రాత్రి ఇంటికి పోయేది తెలియదు. పడుకోవడానికి మాత్రమే ఇంటికి పోతాం, ఒక మాటలో చెప్పాలంటే. మిగతా సమయం అంతా కార్యకర్తలతోనే గడుపుతాం కదా. ఒకరి భావాలు ఒకరితో పంచుకుంటాం, ఒకరి కష్టాలు
సుఖాలు ఇంకొకరితో పంచుకుంటాం, మన జీవిత ఆశయాల గురించి మనం మాట్లాడుకుంటాం, అంటే ఆ లైక్ మైండెడ్నెస్ అనేది డెవలప్ అయిపోతుంది. ఓకే. నాయకుడు వేరు, కార్యకర్త వేరు కాదు, మేమంతా ఒకటే అనేటువంటి ఒక భావన డెవలప్ అయిన తర్వాత నాయకుడు కార్యకర్త కోసం కావచ్చు, కార్యకర్త నాయకుడి కోసం కావచ్చు, ప్రాణం పెట్టి పనిచేసేటువంటి ఒక సందర్భాలు ఏర్పడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ ఏ కార్యకర్త. అంటే జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో అన్న పొలిటీషియన్స్ పైన చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారన్న వెళ్ళేటప్పుడు కంపల్సరీగా. వాటిని మీరు అంటే కంప్లీట్ చేయగలుగుతారా చేయలేరా అనే ఆలోచన వాళ్ళకు ఉండకుండా జాబ్ కావాలన్నా పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళిపోతారు రికమెండేషన్కి, ఓ స్కూల్ అడ్మిషన్, కాలేజ్ అడ్మిషన్, లేదా కాలేజ్లో కన్సెషన్ కావాలన్నా మీ దగ్గరికి వస్తారు. అట్లా చాలా వస్తాయి కదా, అందులో మీకు ఎక్కువ ఎలాంటివి వస్తాయి? సహజంగా ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక నాయకుడు గుర్తుకొస్తాడు. అవును, అందుకే తనని నాయకుడు అంటారు. ఓకే. అంటే ఏ సమస్య అయినా కూడా అది నా బాధ్యత దాన్ని తీర్చడం, ఇది నా సమస్య అని అనుకొని పనిచేస్తాడు కాబట్టి ఆ నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఓకే. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే హాస్పిటల్స్లో బిల్స్ కన్సెషన్స్ కోసం కావచ్చు, స్కూల్లో అడ్మిషన్స్, కాలేజీలో అడ్మిషన్ కావచ్చు, కాలేజ్ ఫీజు కన్సెషన్స్ కోసం కావచ్చు, పోలీస్ స్టేషన్లో అన్యాయంగా మా వాళ్ళని తీసుకెళ్ళి మమ్మల్ని కాపాడాలని వచ్చేటువంటి వాళ్ళు కానీ, రెవెన్యూ ఆఫీసెస్లో కానీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాల గురించి చెప్పుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇట్లా చాలా చాలా ఇష్యూస్ మీద వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సిన్స్ ఐఎమ్ యంగ్ లీడర్, నా దగ్గరికి ఎక్కువ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఈ పోలీస్ స్టేషన్లో గొడవలైన యూత్ రావడము, ఇవి చాలా జరుగుతుంటాయి. ఓకే. ఈ ట్రిపుల్స్ పోతుంటే మమ్మల్ని పట్టుకున్నారు అని చెప్పాలని, ఓకే, ఇంకా చెప్పాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో నన్ను పట్టుకున్నారు జర చెప్పవా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అలా మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఫస్ట్ వాళ్ళకు సహాయం చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి పంపిస్తాం. ఓకే. ఎందుకంటే అంటే మన పరపతి అనేది అదొక లీనియన్స్ లాగా తీసుకొని మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకూడదు అనేటువంటి దాంట్లో అది కూడా మేము ఆ జాగ్రత్త కూడా చెప్తాం మేము. అదే అన్న, ఇప్పుడు అంటే జనరల్గా చాలామంది లీడర్స్కున్న కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ మంది ఈ పోలీస్ స్టేషన్స్ వీటి గురించి వస్తారు. అందులో ఎటు సైడ్ మనం చెప్పలేము, 2 సైడ్స్ వాళ్ళు తన దగ్గరికి వస్తారు కంపల్సరీగా. ఇప్పుడు సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా తక్కువ మంది వస్తారు అనేది మెయిన్ కంప్లైంట్ అన్న, అంటే పొలిటికల్ సైడ్ నుంచి ఉన్న కంప్లైంట్. అంటే సొసైటీకి అవసరం పడే దాని గురించి చాలా తక్కువ మంది వస్తారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మంది వస్తారు అనేది మన సిస్టంలో ఉన్నటువంటి ఒక బలహీనత. ఇప్పుడు సాధారణ వ్యక్తి పోతే కూడా నిష్పక్షపాతంగా అధికారులు వివరించగలిగినప్పుడు, వాళ్ళకి సరైనటువంటి సమయంలో సేవలు అందినప్పుడు ఎవరు కూడా మా దగ్గర రారు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతారు, ఒక సాధారణ వ్యక్తి పోతారు, కూర్చోరా చెప్తే వినబడతలేదా, ఈ రకంగా వాళ్ళని బెదిరిస్తారు, అదిరిస్తారు. అందుకనే సాధారణ పౌరులు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడతారు. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి మామూలు వాళ్ళు ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, కనీసం కూర్చోమని కూడా అన్నారు. కూర్చో బాబు, నీ సమస్య ఏంది, వాట్ హెల్ప్ కెన్ ఐ డూ అని ఎవరైనా అడిగారా అసలు ఇప్పటివరకు ప్రభుత్వ ఆఫీసులో? లేదండి, నీ అనుభవంలో ఎవరు అడగరు. అందుకనే వాళ్ళు ఏమనుకుంటారు, పొలిటీషియన్ దగ్గర పోతే తన పరపతిని మనకు వినియోగించి మనకు ఒక సమస్య పరిష్కారం చేస్తారని పాపం వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సో సిస్టంలో ఉన్నటువంటి బలహీనత. వాస్తవానికి ఒక మంచి వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారు. యుఎస్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్ అంటే అసలు ఏ పొలిటీషియన్కి వీటి గురించి ఎవరు రారు, అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆన్లైన్ సర్వీసెస్ చాలా వరకు మన దగ్గర కూడా ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినాక కొంచెం తగ్గింది, లేకపోతే ఇంకా ఘోరం కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది ఆన్లైన్, డెత్ సర్టిఫికేట్ ఆన్లైన్, బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్, ఇట్లా కొన్ని రావడం వల్ల కొంత తగ్గింది. లేకపోతే ఏముందండి, బర్త్ సర్టిఫికేట్ కూడా రికమెండేషన్, డెత్ సర్టిఫికేట్ కూడా రికమెండేషన్. అన్న, మీరు నేషనల్ పార్టీలో పనిచేశారు, ఇప్పుడు రీజనల్ పార్టీలో చేస్తున్నారు. నేషనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ అంటే నేను ఏ నేషనల్ పార్టీ ఏ రీజనల్ పార్టీ అడగట్లేదు అన్న. ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేయడానికి మీకు అంటే ఎక్కువ స్కోప్ అనేది ఎవరు ఇస్తారు, ఎక్కడ బాగుంటుంది? ఇప్పుడు చాలామంది రీజనల్ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అంటారు, కొందరు నేషనల్ పార్టీ ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది అంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని కొందరు అంటారు కదన్న. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రెండు దగ్గర మా ప్రభుత్వమే ఉండాలి అంటే, ఎగ్జాంపుల్
అట్లా ఉంటేనే చేస్తాము అభివృద్ధి అని చెప్పేసి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసినట్టు అని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకు స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. సో మీరు మీరు ఇక్కడ కూడా అదే గవర్నమెంట్ని గెలిపిస్తేనే మేము మంచి చేస్తామని చెప్పేసి అనడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అలాంటి ఛాయిస్ ఉండొద్దు అనేది నా ఒపీనియన్. సో నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ రెండిట్లలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్? దేశానికి 2 పార్టీలు అవసరం. దేశంలో వివిధ రాష్ట్రాలు ఉంటాయి. ఈ వివిధ రాష్ట్రాలను ఏకం చేసి జాతీయ స్థాయిలో ఒక దేశంగా పరిపాలన చేయడానికి జాతీయ పార్టీలు అవసరం. అంటే జాతీయ దృక్పథం ఉన్నటువంటి పార్టీలు కావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాంతీయ పార్టీల అవసరం కూడా ఉంది. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల అవసరాలు, వాటి యొక్క ఆకాంక్షను ఈజీగా, చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతాయి, త్వరగా స్పందించగలుగుతాయి, సేవలను ప్రజలకు చేరువగా చేయగలుగుతాయి. అందుకనే ప్రాంతీయ పార్టీల అవసరం కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను భారతీయ జనతా పార్టీలో నేను చాలా కాలం పాటు పనిచేస్తాను. జాతీయ పార్టీలు ఎట్లుంటాయి, ఏంటిది, వాటి వల్ల ఉండే లాభం ఏంది, వాటి వీక్నెసెస్ ఏముంటాయి కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా దాదాపు ఒక 2 ఏళ్ళ పాటు పనిచేశాను. నేను అందులో పోటీ చేసిన, క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, ఇందులో వీక్నెసెస్ ఏంటో కూడా నాకు తెలుసు. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రానికి బీఆర్ఎస్ లాంటి పార్టీ అవసరం. ఎందుకో చెప్తా వినండి. ఇప్పుడు మూసీ ఇష్యూ వచ్చింది. మూసీ పక్కన ఎవరు కట్టుకుంటారండి ఇండ్లు? పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పొద్దాక పనిచేసి హైదరాబాదులో ఏదో కార్ఖానాలను ఎక్కడో పనిచేసి వచ్చి సాయంత్రం పూట కాలు జాపుకొని పడుకోవడానికి అంటే 40 గజాలు 50 గజాలు జాగలో ఒక చిన్న గుడిసె వేసుకుంటే, ఒక చిన్న నిర్మాణం చేసుకుంటే, మూసీ సుందరీకరణ పేరు చెప్పి ఆ గుడిసెలన్నీ కూలగొడుతూ ఉంటే కొట్లాడింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కాదా? మనము మామూలుగా ఇంటి దగ్గర మన ఇంటి ముందు ఏదైనా ఒక పిచ్చుక గూడు పెట్టింది అనుకోండి, పక్షి గూడు పెడితే మామూలు ఆ గూడును మనం చెరిపేస్తూ ఉంటే పెద్దవాళ్ళు పాపం తగులుతుంది, గూడు ఎట్లా చెరగొడతావు అని అంటారు. అవునండి. అలాంటిది పేద ప్రజలు ఎక్కడో మహబూబ్నగర్ నుంచి, ఎక్కడో మహబూబాద్ నుంచి వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఒక చిన్న జాగ కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే హైడ్రా పేరు మీద మీరు దాన్ని గూల్ చేస్తూ ఉంటే స్పందించింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ కాదా? కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇటువంటి ఈ సందర్భంలో ప్రజల యొక్క బాధను తమ బాధగా భావించి తక్షణమే స్పందించి ప్రభుత్వం వెనక్కిపోయేలాగా చేసింది బీఆర్ఎస్. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ఏం జరిగిందంటే బీఆర్ఎస్ మూసీ విషయంలో కొట్లాడింది. కేటీఆర్ గారు మూసీ బాధితులందరినీ తెలంగాణ భవన్ పిలిపించిండు, లీగల్ ఎయిడ్ అందించిండు. ప్రభుత్వం కూడా వెనక్కిపోయింది. ప్రభుత్వం టెంపరీగా ఆ కూల్చివేతలను ఆపించింది. ఇదంతా జరిగింది. ఇది జరిగిన తర్వాత 15 రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు మూసీలో నిద్ర ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంటే మీరు ఆలోచించండి, అంటే బీఆర్ఎస్ ఎంత త్వరగా స్పందించగలిగింది, బీజేపీ ఎంత లేటుగా స్పందించింది. అంటే స్పందించారు, ఇద్దరూ స్పందించారు. బట్ త్వరగా స్పందించగలిగేది ప్రాంతీయ పార్టీ. ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ప్రజల యొక్క కష్ట సుఖాలు, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయ పార్టీలకు ఏముంటుందంటే ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా మందిని సంప్రదించాల్సి ఉంటుంది, చాలా చర్చలు చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. సో ఆ వీక్నెస్ జాతీయ పార్టీలో ఉంటుంది. ఓకే. ఈ స్ట్రెంత్ ఏమో ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అరే అంటే మరి జాతీయ పార్టీలు అవసరం లేదా అంటే జాతీయ పార్టీలు కూడా అవసరమే. మరి జాతీయ పార్టీలు బలంగా లేకపోతే దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తారు? ఒక జాతీయ దృక్పథం అంటూ ఉండాలి కదా. ఓకే. సో వాళ్ళ అవసరం కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు ఎక్కడ ఏది అవసరం అనేది అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిని బట్టి మనం చెప్పగలుగుతాం. ఓకే. ఎప్పటికీ జాతీయ పార్టీలే అవసరం, లేకపోతే ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలే అవసరం అని చెప్పడానికి వీల్లేదు. మీరు ఇంతకుముందు అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్. మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంటే ఢిల్లీలో ఒక సర్కారు ఉంటే రాష్ట్రంలో ఇంకో సర్కారు ఉంటే నిధులు అందించాము. అదన్న దాన్ని బ్యాక్ సైడ్ చెప్పినట్టు ఉందన్న. ఇది అంటే రెండు సేమ్ ఉంటేనే ఇస్తామంటే లేకపోతే ఇవ్వమనే కదా. కదా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వాలు ఏర్పడతాయండి.
ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అవును. కాబట్టి అది ప్రజాస్వామ్య స్ఫూర్తితో మనం చూడాలి కదా. కేంద్రంలో మమ్మల్ని గెలిపించారు, రాష్ట్రంలో ఆ పార్టీని గెలిపించారంటే ప్రజలు ఆ పార్టీని అభిమానిస్తున్నారు. ఏ రాష్ట్రమైనా అది మన దేశమే అనే భావనతో ఎవరు పరిపాలించినా కూడా దాన్ని మనమే జాతీయ స్థాయిలో పరిపాలిస్తున్నాం అనేటువంటి భావనతోనే ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా వ్యవహారం చేయాలి. అట్లా చేస్తేనే బాగుంటుంది. అన్న, మీరు వరంగల్ డిస్టిక్లో బీఆర్ఎస్లోకి వచ్చాక 2 సీట్స్కి ప్రచారం చేశారు అనుకుంటా కదా. ఆ 2 మాత్రమే విన్ అయినట్టుంది బీఆర్ఎస్. అంటే నా ప్రచారం వల్ల గెలిచిందని నేను అనుకోను. బట్ నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత మీకు మొదటి బాధ్యత అప్పచెప్పింది? నాకు మొదటి బాధ్యత అప్పచెప్పింది జనగామలో మా టీంతో పాటు నేను విస్తృతంగా తిరిగి మంచి ప్రచారం చేశాను. దాని తర్వాత గన్పూర్లో కూడా సమయం దొరికినప్పుడల్లా ఎక్కడైనా అవసరం ఉన్నా కూడా మేము ప్రచారం చేసినాం. అదృష్టవశాత్తు ఆ 2 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ టోటల్ వరంగల్ డిస్టిక్లో ఆ 2 గెలిచినాయి. 2 గెలిచినా కూడా దాని తర్వాత కడియం శ్రీహరి గారు పోయి వారు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇప్పుడు అంటే చేరక ముందు వాళ్ళతో మీ రిలేషన్ ఎట్లుండే అన్న? కడియం శ్రీహరి గారు ఒక సీనియర్ నాయకులు, వారిని గౌరవించేవాడిని. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా పెళ్లిల్లో ఏదైనా ఫంక్షన్లో కలిస్తే నమస్కారం చెప్పేటటువంటి అంతే తప్ప నాకు అసలు వారితో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఏం లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత కేటీఆర్ గారు నాతో మాట్లాడారు. వారు అంత బిజీ షెడ్యూల్లో కూడా, ఎందుకంటే ఎన్నికల సమయం, ఎలక్షన్ సీజన్, అప్పుడు కూడా నాతో 40 నిమిషాల పాటు మాట్లాడారు. వారు ఒకటే మాట అన్నారు, నేను 25 ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాను, నాతో పాటు జర్నీ చేయి రాకేష్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అన్నాడు. నాకు నమ్మకం అనిపించింది. నాతో పాటు జర్నీ చేయనేటువంటి నాయకుడిని నేను వినలేదు, చూడలేదు. కాబట్టి ఐ థాట్ ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి నేను జాయిన్ కావాలనుకున్న సందర్భంలోనే బహుశా కేటీఆర్ గారు చెప్పారేమో, కడియం శ్రీహరి గారు మన ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. అట్లా నేను దాని తర్వాత నిర్ణయం తీసుకున్నాను, బీఆర్ఎస్ పార్టీలో చేరిన. చాలామంది ఏమనుకుంటారంటే కడియం శ్రీహరి గారు చెప్తే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిండు అని అనుకుంటారు. అట్లా ఏం లేదు. అంతకంటే ముందే పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగింది కూడా అందుకే అన్న. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత నేను కన్విన్స్ అయ్యి తర్వాత ఇక్కడ చేరిన. ఆ రోజు మేము నిర్ణయం తీసుకుంటున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుందనేటువంటి నమ్మకం ఏం లేకుండే. అంటే వాస్తవం చెప్పాలి, మాకున్నాయి 2 చాయిసెస్, ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. నేను వివేకానందాన్ని అభిమానించి పెరిగినటువంటి వాడిని, నేను కాంగ్రెస్లో చేరలేను. కాబట్టి ఇంకా మిగిలిన చాయిస్ బీఆర్ఎస్ఏ. అందులో మన తెలంగాణ, మన ప్రాంతం కోసం కొట్లాడినటువంటి పార్టీ, మన ప్రాంతం ఎక్కడో వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి పార్టీ. తర్వాత అంత నమ్మకంగా యూ జాయిన్ విత్ మీ, నాతో పాటు ఒక 25 ఏళ్ళు పాటు జర్నీ చేయగలవు నువ్వు, నాతో పాటు జాయిన్గా నేను అన్నీ చూసుకుంటాను కేటీఆర్ గారు అన్న తర్వాత ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం కనవలే. ఇంకా నేను ఆ వేరే ఆప్షన్ గురించి ఆలోచించలేదు వాస్తవానికి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అడిగారు, కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. వాస్తవానికి నేను అంటే ఈ విషయం నేను ఎక్కడ చెప్పలేదు, నేను మీకు చెప్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఒక అసెంబ్లీకి టికెట్ ఇస్తామని అడిగారు. నువ్వు పార్టీలో చేరు, మేము టికెట్ ఇస్తాము, నీకు బాగుంది, మేము సర్వే చేసాము, నువ్వు గెలుస్తావు అంటే కూడా నేను బీజేపీని వదిలి నేను రాలేను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి నేను తిరస్కరించడం జరిగింది. దాని తర్వాత కూడా నేను రాజీనామా చేసిన తర్వాత నేను టీఆర్ఎస్కి వస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు నన్ను అడిగారు. బట్ ఐ హ్యావ్ మేడ్ ఏ డెసిషన్, గెలిచినా ఓడినా బీఆర్ఎస్లోనే ఉందాం, మన ప్రాంతం కోసం మనం పనిచేసినట్టు ఉంటుంది. కేసీఆర్ గారు అంటే ఒక స్టాల్వర్ట్ గైడెన్స్లో మనం పనిచేయడం కూడా అది కూడా ఒక అదృష్టమే అనే భావనతోనే నేను ఇక్కడ చేరిన. సరే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రభుత్వం పోయింది, ఆ పరిణామాలన్నీ జరిగినాయి. అసలు పార్టీ ఉండదు అన్నారు, గమ్మత్తు ఉంటుంది అసలు, నాకు అర్థం కాదు. అంత పెద్ద ఉద్యమ పార్టీ, ఇంత పెద్ద రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి పార్టీ ఒక్క డిఫిట్తోని పోతుందా? 2 టర్మ్స్ తర్వాత సేమ్ అన్న. నాకు ఇక్కడే ఒక పాయింట్ ఉందన్న, 2 టర్మ్స్ గవర్నమెంట్ చేసిన తర్వాత 3rd టైం ఓడిపోయింది కదన్న. సేమ్ మనతో బైఫైకేట్ అయిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టీడీపీ గెలిచింది, ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక విధంగా ఎన్నుకున్నారు. 2nd టర్మే ఓడిపోయింది, కరెక్ట్, దట్టు 23 సీట్స్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు మళ్ళీ గెలిచారు. సో అలాంటప్పుడు ఇక్కడ 2nd టర్మ్ అయిపోయిన తర్వాత 3rd టైం ఓడిపోతే అంటే ప్రపంచంలో ఇది ఒక వింత జరిగినట్టుగా అసలు
సోషల్ మీడియాలో ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉంది. అంటే అందరికీ కేసీఆర్ గా ఓడిపోవడం ఆశ్చర్యకరంగా ఉందా అనేది ఒకటి అన్న. ఇక చెప్పొద్దు అంటే కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఏ పార్టీ ఓడిపోలేదా? అదే అంటే బేసిక్గా ఏంటంటే కేసీఆర్ గారు ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్. వార్తాపత్రికలకు ఏంటంటే కేసీఆర్ గారి చుట్టూ వార్తలు రాయడం వల్ల వాళ్ళకి టీఆర్పీ వస్తుంది, వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది అనేటువంటి భావన ఉంటుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే అయిపోయింది, ఇక బీఆర్ఎస్ ఉండదు, అసలు ఈ పార్టీ ఉండదని మాట్లాడడం నాకు గమ్మత్ అనిపించింది నాకైతే. 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ పోయిన రోజు కేవలం 23 సీట్లే వచ్చినాయి, 39% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అదే వైసీపీకి 50% ఓట్లు వచ్చినాయి. అంటే 11% ఓట్స్ డిఫరెన్స్ ఉంది తెలుగుదేశానికి ఉన్న వైసీపీకి. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలో రాగలుగుతుంది. కానీ 119 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో 39 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రము మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం అధికారంలో రాలేదు. ఇది ఏం వాదన? బీఆర్ఎస్ ఓడిపోయింది ఎన్ని ఓట్లతోనండి? 1.8%. 1.8% ఓట్ షేర్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1.8% తేడాతో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి రాదట. 11% ఓటు డిఫరెన్స్తో ఓడిపోయినటువంటి తెలుగుదేశం మాత్రం అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ గెలిచిన కాంగ్రెస్కి ఓడిపోయిన బీఆర్ఎస్కి ఉన్న ఓట్ల తేడాన 4,80,000 మాత్రమే జస్ట్. ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు పాపం వాళ్ళ అభిప్రాయమే ప్రజల అభిప్రాయము అనే విధంగా రాసి ప్రజల మీద ఒక అభిప్రాయాన్ని రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి. ఈ తెలంగాణ ఉద్యమంలో చూసినాము, దాని తర్వాత కూడా చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కానీ వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. తెలంగాణ ప్రజలు నేరుగా కేసీఆర్ గారితో కనెక్ట్ అవుతారు. పత్రికలతో సంబంధం లేకుండా నాయకులతో సంబంధం లేకుండా కేసీఆర్ గారితో డైరెక్ట్ వాళ్ళు కనెక్షన్ ఏర్పరచుకుంటారు. అదే కేసీఆర్ యొక్క ప్రత్యేకత. ఒక ఇల్లు కట్టినటువంటి ఒక మేస్త్రికి ఆ ఇంట్లో ఏ మూలన ఏముందో తెలిసినట్టుగా మూలన అడుగడుగు తిరిగినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ ఎప్పుడు ఎట్లా స్పందిస్తుందో తెలుసు ఆయనకి. జననాడి పట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఒక వైద్యుడు ఒక పేషెంట్కి ఏ ఇంజెక్షన్ వేస్తే ఎట్లా స్పందిస్తుందో తెలిసినట్టుగా కేసీఆర్ గారు ఎప్పుడు ఏం మాట్లాడితే, ఎప్పుడు ఏ చర్య తీసుకుంటే తెలంగాణ పబ్లిక్ ఎట్లా స్పందిస్తుందో తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారికి తెలుసు, మీ పత్రికలు మీరు ఏం రాసినా, ఏం స్టోరీలు వేసినా, మీరు ఎంత విషం కక్కినా కూడా కేసీఆర్ గారు పబ్లిక్తోనే ఎట్లా కనెక్షన్ ఏర్పరచుకోవాలా, ఎట్లా ఒక మంచి స్పందన తెప్పించుకోవాలనేది వారు తెలిసినటువంటి నాయకుడు. మీరు ఇప్పుడు వీళ్ళే మొత్తుకుంటున్నారు కదా, అసలు కేసీఆర్ గారు బయటకి రాలే, అసలు బయట కనబడతలేరు, క్రియాశీలక రాజకీయాల్లో లేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు రాని కకావికలం అయిపోతున్నారు. అదేంది మూతిగాలిన పిల్లిలాగా ఎగిరెగిరి పడతా. ఎందుకు అంటే దే నో దట్ వన్స్ కేసీఆర్ కమ్స్ అవుట్, ఈజ్ అ లీడర్ హూ కెన్ ఈజీలీ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ ద పబ్లిక్. నేరుగా కమ్యూనికేట్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు కేసీఆర్ గారికి ఉన్నాయి. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవము, ఉద్యమ నేపథ్యము, పరిపాలన అనుభవాన్ని వినియోగించుకొని ప్రజలను ఒట్టిగానే ఏకం చేయగలుగుతాడు ఆయన. ఆ భయం ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అందుకనే తెల్లారు లేస్తే కేసీఆర్ మీద బూతులు. తెలంగాణ విషయంలో కేసీఆర్ అని తిట్టడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే, పర్వతాన్ని శపించినట్టు. పరిపాలన చేతగాక ఫ్రస్ట్రేషన్లో ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు తప్ప అసలు మాట్లాడడానికి ఏమైనా ఉన్నదా? పైగా మళ్ళీ కేసీఆర్ గారు ఇరిగేషన్ విషయంలో ద్రోహం చేసినట్టు ఏమైనా అర్థం ఉందా అండి? తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి, సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వీరుడు, ఉద్యమ శిఖరము కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ ద్రోహం చేస్తాడా? ఇప్పుడు నమ్ముతాడా? అసలు తలతోక ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా మాట్లాడడానికి? ఈ పిచ్చివాదనలు ప్రజలు నమ్ముతారా? దయచేసి ఇప్పటికైనా వీళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ని మానుకుంటే బాగుంటుంది. మీకు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. 3 ఏళ్ళ సమయంలోనే రాబోయే ప్రభుత్వం మాది, 2028లో మా ప్రభుత్వం వస్తుంది అంటారు. 28లో కాదు, ఇప్పుడు మనం కొత్తగా 26లో అడుగు పెట్టినాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా 100 స్పీడ్తోని కారు 100 సీట్లు సాధిస్తుంది. ఎవడు అడ్డొచ్చినా తొక్కకుండా పోవడమే ఇక. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్న, మీరు ఎమ్మెల్సీగా కంటెస్టెంట్ చేశారు కదా, సో
అంటే ఫస్ట్ కంటెస్టెంట్, ఫస్ట్ టైం మీరు చేయడం. ఎస్. సో మీకు అంటే క్యాంపెయిన్ కానీ అదంతా జనరల్గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే గెలిపోవడంతో సంబంధం లేకుండా మీరు అంటే మీకోసం చాలామంది లీడర్స్ తిరిగారు. యాక్చువల్గా జనరల్ ఎలక్షన్ కంటే కూడా చాలా ఎక్కువ మీకు క్యాంపెయిన్ చేశారు కదా. వాస్తవానికి నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే. నేను ఎంతసేపు హన్మకొండలో పోటీ చేయాలి, మన వరంగల్ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాడిని. సరే, మారిన పరిస్థితుల కారణంగా నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం, దాని తర్వాత బీఆర్ఎస్లో చేరడం, బీఆర్ఎస్లో ఆ రోజు నాకు ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వడం, ఇది ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఎందుకు గొప్ప అనుభూతిని అంటే 3 జిల్లాలు 34 నియోజకవర్గాలు, 5 లక్షల ఓటర్లు, దాంట్లో పోటీ చేయడం అది గొప్ప అనుభవం. అది ఎందుకంటే భిన్నమైనటువంటి ప్రాంతాలండి. ఖమ్మం ఒకలాగా స్పందిస్తూ ఉంటుంది, వరంగల్ ఇంకోలాగా స్పందిస్తే, నల్గొండ ఇంకోలా ఉంటుంది. ఈ భిన్నమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఈ 3 జిల్లాల్లో పోటీ చేయడము నాకు ఒక గొప్ప రాజకీయ పరిపక్వతను చేకూర్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ను కూడా ఏర్పరిచినాయి. ఓకే. మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్స్ అన్నా? 34 నియోజకవర్గాలు. 34. అందులో బీఆర్ఎస్ గెలిచినవి 3 కదా. 3. వరంగల్లో 2, యాక్చువల్గా 4, వరంగల్లో 2, ఒకటి భద్రాచలం, ఓకే, ఇంకొకటి సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారు. 4 మొత్తం. జనగామలో పల్ల రాజేశ్వర రెడ్డి గారు, గణపురంలో కడియం శ్రీహరి గారు, భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు, మన సూర్యాపేటలో మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే. అంటే గెలిచారు. అలాంటి సీట్ మీకు ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ టైం కదా, ఎందుకు ఇది ఓడిపోయే సీట్ అని అట్లేమన్నా వెనకడిగేయాలనుకున్నారు? అంటే చాలామంది నన్ను వార్న్ చేశారు. యాక్చువల్లీ ఈ పార్టీ ఉండదు, నువ్వు ఎందుకు పోటీ చేస్తావు, ఎట్లా ఓడిపోతావు కదా అని చాలామంది. అంటే జనరల్ ఎవరికైనా ఫస్ట్ టైం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అండ్ జస్ట్ ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తేనే అది టఫ్ సీట్ అనేది అర్థం అవుతుంది. సో ఆ టైంలో మీకు అయినా మంచి టఫ్ కాంపిటీషన్ వచ్చినట్టు. అంటే ఒకటేంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు అప్పటికే ఆ నియోజకవర్గంలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్సీగా. వారి అనుభవము, వారి నెట్వర్కు, దాంతోపాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ఎన్నికని సీరియస్గా తీసుకొని మరి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడతాయి. ప్లస్ ఎడ్యుకేటెడ్లో, యూత్లో నాకు మంచి ఆదరణ ఉంది. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాడిని, చాలా సర్వీస్ ఉంది నాకు. ఓకే. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. అప్పుడు కూడా భద్రాచలం ఇన్ఛార్జ్గా చేసి నేను కొత్తగూడెం జిల్లాకి బీజేపీ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. ఓకే. ఒక నల్గొండ ఒకటి టచ్ లేదా? నల్గొండ అయినా నేను కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడిని. ఓకే. బట్ నాకేంటంటే నాకు బీజేపీ కార్యకర్తతో ఉన్నటువంటి అనుబంధం కానీ, రైట్ వింగ్లో నాకున్న ఆదరణ, దానికి తోడు ఈ స్టూడెంట్స్ ఇష్యూస్ మీద నేను చేసినటువంటి పోరాటాలు కానీ, వరంగల్ నగరంలో వరదల సందర్భంగా కానీ, కరోనా సందర్భంగా కానీ నేను చేసినటువంటి సర్వీసు, అదర్వైజ్ ఆల్సో ప్రజలతో నాకున్నటువంటి సంబంధాలు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు 2 సార్లు గెలిచినటువంటి నేపథ్యం, వారికి 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం సామాన్యమైనది ఏం కాదు అది. దాని తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకొని పనిచేయాలనుకోవడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మనం కూడా గట్టిగా పోరాటం చేద్దాం అనేటువంటి ఆలోచనతో నేను ఎన్నికల్లో దిగడం జరిగింది. మేము చివరి వరకు కూడా ఎలక్షన్ గెలుస్తామని అనుకున్నాం. ఓకే. నేను కౌంటింగ్ సెంటర్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ రౌండ్ అయ్యేంత వరకు నేను ఓడిపోతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. ఎందుకంటే స్పందన అట్లా వచ్చింది. సరే, స్టార్టింగ్లో కొంతమంది ఇట్లా ఓడిపోతారు కదా ఎలక్షన్ అని అనుకున్నారు. కానీ ఒక 2-3 సమావేశాలు, సభలు కాగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చి ప్రచారం మొదలుపెట్టగానే, ఆ ప్రచారం పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఎలక్షన్ గెలుస్తాము అనేటువంటి భావనతోనే మంచి ప్రచారం చేశారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే అసలు కాలుకు బల్బం కట్టుకొని ఆ 10 రోజుల పాటు ఈ 3 జిల్లాలో చాలా విస్తృతంగా వారు పర్యటించి ప్రచారం చేయడం జరిగింది. నేను సదా వారికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. ఎందుకంటే ఒక సభకి రావడమే చాలా కష్టం. ఆ స్థాయి నాయకులు మామూలుగా ఇప్పుడు ఎవరైనా అసెంబ్లీ పోటీ చేస్తున్నాను, పెద్ద నాయకుడు ఒకసారి వచ్చిపోతారు. అలాంటిది వాళ్ళు 11 రోజుల పాటు ఎన్ని సభలు పాల్గొన్నారు అసలు. ఓకే. అది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. ఓడిపోయినాం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఓడిపోయాను. ఎందుకంటే అప్పటికి ప్రభుత్వం పోయింది, ఎంపీ ఎన్నికల్లో మనకు 1 సీటు కూడా రాలేదు. ఎంపీ ఎన్నికలు కాగానే 14 రోజుల తర్వాత ఈ ఎన్నిక వచ్చింది.
అయినా కూడా మా నాయకులు మా కార్యకర్తలు ఎంతో శ్రమించి గట్టి పోరాటం చేశాను. చాలా తక్కువ తేడాతో నేను ఓడిపోయినా. నేను ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది నైతికంగా నువ్వే గెలిచినావు అని అయితే ఓడిపోయిన తర్వాత ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు కదండి చాలా మంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టున్నారు ఆ రోజు. నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా అయినా సరే సక్సెస్ అయితే సక్సెస్ మీట్ పెడతారు, ఫెయిల్ అయితే సైలెంట్ ఇంట్లో కూర్చుంటారు. వేల మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతో శ్రమించి నన్ను గెలిపించాలనుకున్నా. నేను చెప్పొచ్చో నేను చెప్పొద్దు నాకు తెలియదు, కానీ నేను పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలామంది నేను గెలవాలని కోరుకున్నాను. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది గెలవాలని కోరుకున్నారు. అయినా కూడా నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా అనేటువంటి ఒక బాధతో నేను ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినా. నేను చట్టసభలో ఎంటర్ కాలేకపోతున్నా, కానీ జనసభలో మాత్రం ప్రజల గురించి కొట్లాడతా అని చెప్పి నేను ఆ రోజు మాట ఇచ్చిన. ఆ నెక్స్ట్ డే నుండే నేను మళ్ళీ ఈ నిరుద్యోగుల ఇష్యూస్ మీద కానీ ఉద్యోగుల సమస్యల మీద కానీ నేను పోరాటం చేయడం మొదలుపెట్టిన. నేను గెలిచినా ఇట్లే ఉండేవాడిని, ఓడిపోయినా కూడా ఇప్పుడు కూడా పబ్లిక్ కోసమే కొట్లాడతా. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోవటంలు ఉంటాయి, అయినంత మాత్రం మనం ప్రజలను వీడలేం కదా. మనం వచ్చింది ప్రజా సేవ కోసం. ఏదో వస్తుంది, మనకు సందర్భం వస్తుంది, ఏదో ఒక అవకాశం వస్తుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అనేటువంటి ఒక ఆశతోనే మనం పనిచేస్తాం. ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీకు కేటీఆర్ గారికి లేదా హరీష్ రావు గారితో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. వాళ్ళు చాలా ఎన్నికల సందర్భంగా కానీ ఎన్నికల తర్వాత కానీ చాలా ఆప్యాయంగా నన్ను చూసుకున్నారు, స్వేచ్ఛనిచ్చిండ్రు. నేను 3 జిల్లాల్లో పోటీ చేశాను కాబట్టి విస్తృతంగా తిరగమని నాకు చెప్పిండ్రు. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెడతామన్నా కూడా ఎప్పుడు కూడా నాకు నో చెప్పలేదు. ఓకే, నాకు నో ఈ రోజు వరకు నాకు నో చెప్పలేదు. సో పార్టీకి నా సేవలు వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఎప్పుడు కూడా దూరం పెట్టాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. నేను కూడా ఏంటంటే నా అనుభవాన్ని నా శక్తి సామర్థ్యాలను పార్టీ ఎదుగుదలకు ఉపయోగించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నా. నాకు ఏ అవకాశం ఇస్తారనేది అది పార్టీ ఇష్టం. అంటే ఐ హ్యావ్ కంప్లీట్ బిలీఫ్ ఇన్ దట్. ఓకే, నాకు పూర్తి నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం ఇస్తారు. ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కదా, నాకు వేరే కోరికలు ఏమి లేవు. నాకు అది కావాలి, పైసలు కావాలి, ఇంకా అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎంతమంది నాయకులను తయారు చేశారండి. నేను ఒక చిన్నవాడిని, వాళ్ళకు ఎంతోమంది కొన్ని వందల మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, జిల్లా పరిషత్ చైర్మన్లను, మేయర్లను, చైర్మన్లను చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. నేను ఎంత చెప్పండి, ఒక చిన్నవాడిని, నాకు అవకాశం ఇవ్వడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి మీది ఏ టీం అన్న? హరీష్ రావు టీమా, కేటీఆర్ గారు? కేసీఆర్ గారి టీం. అందరూ ఒకటే టీం కదా, అందరం కేసీఆర్ టీమే కదా. ఓకే అన్న, నెక్స్ట్ అంటే పాలిటిక్స్ నుంచి కొంచెం పక్కకు వస్తే మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా వరంగల్లో శివరాత్రి ఉత్సవాలు చేస్తుంటారు, శివరాత్రికి సంబంధించి. దానికి నాకు చిన్న పర్సనల్ కనెక్షన్ ఉందన్న. అంతకుముందు ఈ ఈవెంట్స్ లేనప్పుడు అన్న జనరల్గా సినిమాకి వెళ్ళేవాడిని. జనరల్గా శివరాత్రి అంటే టెంపుల్కి వెళ్ళేసి 1/2 అవర్ ఉంటాం కావచ్చు, ఆ తర్వాత సినిమానే జనరల్గా నాకు కానీ మా సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ కానీ మాకు తెలిసిందల్లా జస్ట్ అక్కడి వరకు. సడన్గా ఒకరోజు చూసి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఇయర్ ఇంక అంతే, మాకు రొటీన్గా కంపల్సరీగా అటెండ్ అవుతాం 100%. ఎందుకంటే ఆ డే స్పెషల్గా మనం దేవుని కోసం ఉంటాం కాబట్టి అటువంటి ప్రోగ్రామ్ అంతకు ముందు కూడా ఎప్పుడు లేకుండే మనం చూడడానికి కూడా. సో అంటే జనరల్గా ప్రజలని లీడర్ చేంజ్ చేస్తారు అని అంటే నాకు ఇది ఒక ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. అది మీకు పెట్టకపోయి ఉంటే మేము ఇంకా అట్లనే ఉండేవాళ్ళమేమో. సో అది మీకు థాట్ ఎట్లా వచ్చింది అసలు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక జనరల్గా ఈవెంట్ చేయాలంటే ఎవరో ఈవెంట్ చేస్తే పొలిటీషియన్స్ అటెండ్ అవుతారు కామన్గా, కానీ మీరు ఒక పొలిటీషియన్ అయి ఉండి మీరు అలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడానికి దాని వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఎట్లాగో ఇప్పుడు మనం చిన్న షూటింగ్ చేయాలంటేనే దీనికి ఒక 1-2 డేస్ కష్టపడతాం. అది చాలా పెద్ద ఈవెంట్. సో చాలామంది చూసే వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది 100%. అండ్ లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ ఇయర్ గవర్నర్ కూడా వచ్చినట్టున్నారు. సో దాని గురించి అంటే ఓరుగల్లు ఒక చారిత్రాత్మక నగరం, ఒక ఆధ్యాత్మిక నగరం, ఒక సాంస్కృతిక నగరం. కాకతీయులు 400 సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. ఎన్నో కళలకు పుట్టినిల్లు, అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా ఈ ఓరుగల్లు యొక్క వైభవాన్ని చాటాలి. ముఖ్యంగా మాది శైవక్షేత్రం, మనది శైవక్షేత్రం.
ఎందుకంటే ఓరుగల్లు అడుగడుగునా శివాలయాలే ఉంటాయి. అవును. అది 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, ఐనవోలు కావచ్చు, కొమరవెల్లి కావచ్చు, కొత్తకొండ కావచ్చు, ఆ రకంగా పాలకుర్తి సోమేశ్వరుడు కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా రామప్ప కావచ్చు, శివాలయాలే మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఓరుగల్లు వైభవాన్ని చాటాలి, ఆ శివతత్వాన్ని చాటాలి. దానికి శివరాత్రి ఒక గొప్ప వేదిక అవుతుంది, సామూహిక జాగరణకు కూడా ఇదే వేదిక అవుతుంది అనేటువంటి ఆలోచనతోని మేము ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఓరుగల్లు నడిబొడ్డున ఐగ్రవాచారి గ్రౌండ్స్లో 2020లో మేము ప్రారంభించాం. మామూలుగా మనం ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా పోతే ఏదో చిన్న చారిత్రక నేపథ్యం ఉంటుందండి ప్రాంతాలకి. దే టేక్ ప్రైడ్ ఇన్ దేర్ ప్లేస్, దే టేక్ ప్రైడ్ ఇన్ దేర్ హిస్టరీ. మనం ఇంత వైభవోపేతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం మనది, మామూలు ప్రాంతమా అండి? మనము లాంగిట్యూడ్ చూస్తే కాశీ, వరంగల్, దక్షిణ కాశీ ఒకే లాంగిట్యూడ్లో ఉంటాయి. ఓకే. అందుకనే ఓరుగల్లును ఎంచుకొని మరి ఇక్కడ అనేక మంది సాధువులు ఆ భైరవ గుట్టలో తపస్సు చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని వాళ్ళు కనుక్కున్నారు, ఇక్కడ తపస్సు చేసేటువంటి వాళ్ళు. అందుకనే కాకతీయులు కూడా ఓరుగల్లునే రాజధాని ఎంచుకున్నారు. మొదటగా హన్మకొండ పద్మాక్షి దగ్గర రాజధాని ఎంచుకొని వాళ్ళు అక్కడ రాజధాని నిర్మాణం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని వాళ్ళు కూడా భావించారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. కాబట్టి ఇది ఒక గొప్ప ప్రాంతం. ఇది ఇంతమంది కవులు, కళాకారులు జన్మనిచ్చిందని ఓరుగల్లు. కాబట్టి ఆ ఓరుగల్లు ప్రైడ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక వేదిక కావాలి, దానికి శివరాత్రి సరైనటువంటి వేదిక అని చెప్పి మేము ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఎట్లా వచ్చిందన్న ఆలోచన అసలు? అదే అంటే అట్లా చేయాలని చెప్పేసి, అంటే వరంగల్ మీద ప్రేమ ఉంది కాబట్టి, వరంగల్ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం కాబట్టి, ఇక్కడ ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ఒక భక్తి భావన, ఆధ్యాత్మిక భావన, ఓరుగల్లు పట్ల ఒక ప్రేమ, అభిమానం కలిగే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాకు శివరాత్రి సరైనటువంటి కార్యక్రమాన్ని అనిపించింది. నేను ఇంకో మిత్రుడు ఇద్దరం కలిసి చర్చించుకుంటుంటే శివరాత్రి మంచి కార్యక్రమం అవుతుంది మనకు అని చెప్పి అనుకొని ఒక నెల రోజుల్లోనే మేము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అన్నారు, అరే వరంగల్లో మీరు డివోషనల్ ప్రోగ్రామ్ పెడితే ఎవడు రాడు, మీరు ఐగ్రవాచారి మొత్తం టెంట్ వేస్తాను, ఇదంతా ఏమొచ్చట్లేనా, ఇది ఫెయిల్ అవుతుంది అని అన్నారు. కానీ నాకు ఎందుకో ఒక బలమైనటువంటి నమ్మకం ఉండే. ఎందుకంటే వరంగల్ ఇట్స్ స్పిరిచువల్ సిటీ, పబ్లిక్ భక్తి భావంతో ఉంటారు, ఒక ఆధ్యాత్మిక చింతనలు ఉంటారు. ఇంతమంది సాధువులు, గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ తపస్సు చేసిండ్రు, గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి మనకు. అసలు ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాకపోవడం ఏంది అని ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము చేస్తే అసలు ఆ గ్రౌండ్ నిండిపోయింది మొత్తం. ఫస్ట్ రెస్పాన్స్ ఎట్లా ఉందండి? చాలా అద్భుతమైన రెస్పాన్స్, ఎవరు ఊహించలే. తనికల్ల భరణి గారి ఆటగదరా శివతోని ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమము అంచెలంచెలుగా ఒక దీదవ్యమానంగా విరాజిల్లుతున్నది నేటికి కూడా. దాదాపు పద్మశ్రీ పొందినటువంటి ప్రవచనకర్తలందరూ కూడా ఈ వేదికను పంచుకున్నారు ఇప్పటివరకు. గరకపాటి గారు కానీ, లేకపోతే మాడుగుల నాగఫణి శర్మ గారు కానీ, లేదా గడ్డం సమ్మయ్య గారు కానీ, ఎంతోమంది మంచి మంచి కళాకారులు, ఒక వందే మాతరం శ్రీనివాస్ గారు కావచ్చు, ఒక మధుప్రియ కావచ్చు, అట్లా మాటల తిరుపతి కావచ్చు, ఎంతోమంది అద్భుతమైనటువంటి కళాకారులు, కేంద్ర మంత్రులు, గవర్నరు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంతోమంది. అయితే మేము ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకుంటాం, రాజకీయ రంగు పులుముకోకుండా దీన్ని ఒక న్యూట్రల్ ఈవెంట్గా మేము నిర్వహిస్తాం ఎవ్రీ ఇయర్. అంటే ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి కూర్చొని దాన్ని ఆస్వాదించగలిగేటట్టు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లాగా చేస్తాం. ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ లాగా, పార్టీ ఈవెంట్ లాగా చేయం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేము పార్టీని దీంట్లోకి చొప్పించి ఏదో రాజకీయం చేయాలనే ఆలోచన ఎప్పుడు చేయాలి. నేను బీజేపీలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా కూడా దీన్ని అందరి ఈవెంట్, ఇది ఒక వరంగల్ ఈవెంట్ అలా చేయాలనేటువంటి ఆలోచనతోనే దీన్ని ఎవ్రీ ఇయర్ మేము నిర్వహిస్తాం. దీనికోసము సుమారు ఒక 200 మంది కార్యకర్తలు ఒక నెల రోజుల పాటు నిద్రాహారాలు మాని పనిచేస్తారు దీనికోసం, వాలంటీర్గా. నీలాగా నాలాగా వాళ్ళకు కూడా వరంగల్ అంటే ఒక అభిమానం. దే టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఏ వరంగలైట్. అందుకనే దీనికోసం శ్రమించి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఏర్పడ్డాయి. ఒకటి, ఇంతకుముందు శివరాత్రికి అందరూ కూడా సినిమాలకు పోయేది, వేరే కాలక్షేపాలకు పోయేది. కానీ ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల మంచి ప్రవచనాలు వింటారు, మన చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకుంటారు, మన గత వైభవాన్ని తెలుసుకుంటారు, మన జానపద కళలను మనం ఆస్వాదించగలుగుతారు. ఒక మంచి సందేశంతో వాళ్ళు ఇంటికి వెళ్తారు.
ఆ ఇయర్కి కావాల్సినటువంటి ఒక స్ఫూర్తిని అందుకొని వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇది ఒక గొప్ప విషయం. ఎంతోమంది కళాకారులకు ఇది ఒక గొప్ప వేదిక అయిపోయింది. చిన్న చిన్న కళాకారులు మన వరంగల్లో ఇప్పుడిప్పుడు చిగురిస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప వేదిక అయింది. చిన్నారుల యొక్క ప్రతిభా పాఠవాలకు వాళ్ళ ప్రదర్శనలకు ఇది ఒక వేదిక అయింది. ప్రజలకు ఒక స్ఫూర్తిని అందించడానికి, ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలంటే ఒక సందేశం అందించడానికి మాకు ఒక వేదిక అయింది. దాదాపుగా అంటే ఎంతమంది అటెండ్ అయి ఉంటారన్న? 1,00,000 మంది అటెండ్ అవుతారు. ఎవ్రీ 1,00,000 మంది అటెండ్ అవుతారు. దీన్ని ఎవరు కూడా అసలు కమర్షియల్ యాంగిల్లో వచ్చేవాళ్ళు చూడరు, పార్టిసిపేటివ్గా చేసేవాళ్ళు చూడరు, నిర్వహించే మనం కూడా చూడరు. దీన్ని మా సైడ్ నుంచి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ టు వరంగల్ అన్నట్టు మేము చూస్తాం. వచ్చే కళాకారులు కూడా ఇది ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా సైడ్ నుండి వరంగల్కి అని వాళ్ళు కూడా చూస్తారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, పాడేవాళ్ళు కావచ్చు, ఆడేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా. నేను కూడా 5 years అటెండ్ అయ్యానన్న ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన అబ్జర్వేషన్స్ కూడా జనరల్గా చెప్తాను. ఎప్పుడు పొలిటికల్ యాంగిల్లో కండువలు కూడా కనబడలేదు ఎప్పుడు. అండ్ సెకండ్, ఎవరు కూడా వచ్చి డబ్బులు అడగడం కానీ లేదా అలాంటి అసలు అంటే హుండీ పెట్టడము, డబ్బులు అడగడం లాంటివి అలాంటివి ఏం లేవు. అండ్ ప్రతి ఒక్కరిని ఈక్వల్గా ట్రీట్ చేశారు. ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేసాం. అంటే మీరు నాకు పరిచయంకు ముందు కూడా నేను అబ్జర్వ్ చేశాను జనరల్గా అప్పటికి. సో నేను స్పెషల్గా రాసుకున్నాను ఆ క్వశ్చన్, ఎందుకంటే అది మర్చిపోతామేమో అని చెప్పేసి. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ప్రాంతంలో. అందులో ఇంకొకటి అన్న, కాకతీయ పురస్కారాల గురించి ఒకటి. అంటే అది మీకు కాకతీయ పురస్కారాలు దానికి ఏమన్నా అంటే కమిటీ ఉందా, ఎట్లా? అది ప్రతి శివరాత్రికి మేము ఒక కమిటీ వేసుకుంటాం. ఆ కమిటీలో ఒక 2-3 ఈ కాకతీయ పురస్కారానికి సంబంధించినటువంటి పని చూస్తారు. కాకతీయ పురస్కారం మేము ఎందుకు పెట్టామంటే, ఒక దాశరథి, ఒక కాళోజీ, ఒక పోతన, ఇట్లా ఆ పరంపర కలిగినటువంటి కళాకారులు కోకొల్లలు అసలు వరంగల్. కొంతమంది మాత్రమే మనకు తెలుసు, తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబోస్ గారు ఎక్కడ వాడండి, మన వరంగలే కదా. వరంగల్ గల్లీలో తిరిగినటువంటి వ్యక్తికి ఆస్కార్ వచ్చింది. అట్లా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వాళ్ళు మన వరంగల్లో కోకొల్లలు ఉన్నారు. మనకు చాలామంది తెలియదు. కేవలం కళాకారులు మాత్రమే కాదు, గొప్ప సర్వీస్ని అందించినటువంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. అయితే తిరిగి వాళ్ళందరినీ మళ్ళీ మన వాళ్ళకు పరిచయం చేయాలి, మన వరంగల్కు పరిచయం చేయాలి. వాళ్ళ స్ఫూర్తిని అందుకొని మనం వరంగల్ని ముందు తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఒక గుర్తింపునివ్వాలి, ఒక ప్రోత్సాహం ఇవ్వాలి. వారి స్ఫూర్తిని అందుకొని మనం కూడా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోని ఈ కాకతీయ పురస్కారాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 5 సంవత్సరాల నుండి కూడా మేము కాకతీయ పురస్కారాలను ఇస్తున్నాము. ఎంతోమంది అద్భుతమైనటువంటి వ్యక్తులను తిరిగి మళ్ళీ మేము వరంగల్కి పరిచయం చేయగలిగినాము. వారి యొక్క స్ఫూర్తిని కూడా మేము ప్రజలకు అందించగలిగాం. అంటే జనరల్గా ఈ ఈవెంట్కి ఏమన్నా మీడియాకి కవరేజ్ చేయొద్దు అనే ఏమన్నా కండిషన్స్ ఉంటాయన్న? అట్లేమి ఉండదు. మీడియా విరివిగా కవర్ చేస్తారు. నాకు జనరల్గా ఒక కామన్ మ్యాన్గా, హోస్ట్గా కాకుండా నాకున్న డౌట్ ఏంటంటే, ఎంతో నెగిటివ్ కంటెంట్ని కవర్ చేసే ఛానల్స్ కొన్ని మంచి ఈవెంట్స్ని అసలు కవర్ చేయవు జనరల్గా. అంటే నేను శివరాత్రి విషయంలో నాకు ఒక భిన్నమైనటువంటి అనుభవం ఉంది. పొలిటికల్ సంబంధించి నేనైనా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ఒక్కోసారి వాళ్ళు రాయరు, ఒక్కోసారి నన్ను చూపెట్టారు. ఓకే, సరే, దాన్ని కూడా నేను ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, కానీ శివరాత్రి విషయంలో మాత్రం నేను అడగకపోయినా కవర్ చేసినటువంటి ఛానల్ చాలా ఉన్నాయి. ఛానల్ చాలా మంచి, అంటే ఇప్పుడు TV9 కానీ, ABN కానీ, V6 కానీ, ఇలాంటి చాలా ఛానల్స్ లైవ్ ఇస్తాయి. ఓకే, అయితే మొత్తం అయినా ఇస్తారు, యూట్యూబ్లో మొత్తం ఇస్తారు. లేదా టీవీలో మాత్రం కొన్ని మెయిన్ ఐటమ్స్, కొన్ని మెయిన్ ప్రవచనాలు కానీ, ఇనాగరల్స్ కానీ ఇట్లాంటివి కంపల్సరీ కవర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కవర్ చేస్తారు. ఎక్కడో అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నెగిటివ్కే స్పేస్ ఉంది, పాజిటివ్కి లేదు అనిపిస్తుంది అన్న. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్తో చూసుకుంటే కొద్ది గొప్ప సోషల్ మీడియానే బెటర్ అనిపిస్తుంది. సరే, అక్కడ కొద్దిగా ఉండొచ్చు ఇష్యూస్, బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మారింది న్యూస్ కాకపోవచ్చు, వాళ్ళకి మేబీ ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు. బట్ ఆ కేసుని స్పీకర్ కొట్టేసినప్పుడైనా కొంచెం అంటే డిబేట్స్ కానీ ఏదైనా కూడా మనం మళ్ళీ మీడియా విషయం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలే మీడియాలో కూడా ఉన్నాయి. బీట్ పాలిటిక్స్ ఆర్ బీట్ మీడియా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో చాలా మార్పులు రావాలి. ఐ డూ అగ్రీ లైక్ చాలా అంటే పార్షియాలిటీ ఉంటుంది, ఫేవరిజం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీడియా. బట్ మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం.
జనరల్గా మీరు ఎన్నో సభలలో, పార్టీ మీటింగ్స్లలో లేదా పబ్లిక్ గ్యాదరింగ్స్లో చాలామందితో మాట్లాడుతూ ఉంటారు. జనరల్గా కార్పొరేట్లో కానీ కంపెనీస్లో కానీ ఫీడ్బ్యాక్ అనేది కామన్గా ఉంటుంది. సో మీకు అసలు ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ ఎవరైనా సభ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు, వాళ్ళే మాట్లాడతారు కానీ ఆపోజిట్ వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా. సో ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది రిటర్న్లో? అంటే పొలిటీషియన్కి ఉన్నంత ఫీడ్బ్యాక్ మిగతా వాళ్ళు ఎవరికి ఉండదండి. ఓకే. ఎందుకంటే రాజకీయ నాయకుల యొక్క జీవితం సమాజానికి అంకితం. ఒకరోజు అయినా కనీసం కుటుంబ సభ్యులతో గడుపుదాము అనుకొని ఫోన్ పక్కన పెట్టి కొంత సమయం గడిపేసరికి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఓకే. ఈ పని అని, ఆ పని అని, ఎవరో చనిపోయినని, హాస్పిటల్లో ఉన్నారని, పెళ్ళి అని, ఫంక్షన్ అని. యూ కెనాట్ ఎస్కేప్, యూ కెనాట్ అవాయిడ్. ఓకే. ఇప్పుడు పొద్దంతా మనం తిరుగుతూనే ఉంటాం కదా. ఓ ఫంక్షన్ అటెండ్ అవుతాం, ఓ హాస్పిటల్ పోతాం, ఏదో స్కూల్ పోయి రికమెండేషన్ చేస్తాము, కార్యకర్తల్ని కలుస్తాము, ప్రజల మధ్యలో ఉంటాము, సభలో పార్టిసిపేట్ చేస్తాం, సమావేశంలో పార్టిసిపేట్ చేస్తాం, మీడియాతో మాట్లాడతాం. ఫీడ్బ్యాక్ రాదా అన్న? అదంతా వన్ వే కమ్యూనికేషన్ అవుతుంది కదా. అట్లేం లేదు. అంటే మీరు రాజకీయ నాయకుడిని ఓన్లీ సభా వేదిక మీద ఉన్నప్పుడే చూస్తున్నారు. ఓకే. కానీ ఎన్ని సోషల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు ఎవ్రీడే. ఓకే. కాబట్టి ప్రతి దగ్గర ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఓకే. అయితే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎట్లా? మీరు అదే క్వశ్చన్. మీరు అనుకోవచ్చు పై స్థాయిలో ఉన్న వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని కలవరు కదా మీరు అనుకుంటారు. అంటే వాళ్ళకు ఉండే సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ కార్యకర్తల ద్వారా సేకరిస్తూ ఉంటారు ఫీడ్బ్యాక్, ఇంటెలిజెన్స్ ద్వారా సేకరిస్తారు ఫీడ్బ్యాక్. అయితే సహజంగా ఏం జరుగుతుందంటే కొంచెం పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం ప్రజలకు దూరం అయిపోతూ ఉంటాం. ఓకే. ఎక్కువగా మన కార్యకర్తల మీద, మన నాయకుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో ఓసారి ఏంటంటే సరైన ఫీడ్బ్యాక్ రాదు. అందుకనే కొన్ని సందర్భాల్లో ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాదు. వాళ్ళ చుట్టూ ఎంతసేపు పోలీసులు, గన్మెన్లు, వాళ్ళ కోటరీ వీటి ఉండడం వల్ల ఏంటంటే సాధారణ మనుషులను వాళ్ళు కలవలేరు, సాధారణ పౌరులను కలవలేరు. అప్పుడు రైట్ ఫీడ్బ్యాక్ రాదు. ఆ ఫీడ్బ్యాక్ రాకపోవడం వల్ల వన్ సైడెడ్గా నాయకుడు వెళ్ళడం వల్ల పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు. సో ఫీడ్బ్యాక్ మెకానిజం ఎప్పుడు కూడా లైవ్గా ఉండాలి నాయకులకి. కేసీఆర్ గారు అయితే చాలామందికి తెలియదు, నేను కూడా తర్వాత తెలుసుకున్నది. వారు నేరుగా రైతులకు ఫోన్ చేసి మాట్లాడేది. ఓకే. తన స్నేహితులు, పాత స్నేహితులు, తన క్లాస్మేట్స్ ఇట్లాంటి వారితో కూడా నేరుగా వారు ఫోన్ చేసి ఏమనుకుంటాను, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడని, ఇంకా వేరే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటి మీరు ఆలోచించండి. ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, సాగునీటి రంగంలో కాళేశ్వరంతో పాటు ఒక 16 ప్రాజెక్టులు, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక కేసీఆర్ కిట్టు, ఒక న్యూట్రిషన్ కిట్టు, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, చేనేత బంధు, చేనేత బీమా, చేనేత చేయూత, వికలాంగులకు పెన్షన్లు, వితంతులకు పెన్షన్లు, భోజకాల వాళ్ళకు పెన్షన్లు, నీతన్నలకు పెన్షన్లు, గీతన్నలకు పెన్షన్లు. ఎట్లా సాధ్యమైతే అన్ని పథకాలని? ఎవడైనా ఆలోచించింది అసలు? కేసీఆర్ కిట్ అనే అట్లాంటి పథకం గురించి ఎవరైనా ఆలోచించిందా ఈ దేశంలో? కేసీఆర్ గారు ఎట్లా ఆలోచించగలిగింది? వారికి ఏ ఫీడ్బ్యాక్ లేకపోతే ఆలోచించగలుగుతారా? అంటే ఒకటి అనుభవము, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, ప్రజలతో నేరుగా సంవాదం నడిపేటువంటి ఆ వ్యక్తిత్వం వారికి ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి పథకాలను వాళ్ళు ఆవిష్కరించగలిగారు. ఇది చాలామందికి ఇది తెలియక కేసీఆర్ గారు ఆడుంటుండు. కేసీఆర్ గారి షెడ్యూల్ ఎట్లుంటుంది? ఎవ్రీడే ఎక్స్పర్ట్స్తోనే డిస్కస్ చేయడము, ఎంతో మేధోమదనం చేయడం. చాలాసార్లు కేసీఆర్ గారు అంటుంటారు, నా మెదడును కరిగించి నేను కాళేశ్వరం కట్టినా అంటాడు. మెదడును కరిగించి కాళేశ్వరం కట్టడం రాని అనుకుంటారు చాలామంది. అని ఎక్కడ 600 మీటర్ల లోతున్నటువంటి గోదావరి, ఎక్కడ హైదరాబాదు, ఒక పెద్ద కొండను, ఒక పెద్ద పర్వతాన్ని నీళ్ళు ఆ పర్వతం మీదకి నీళ్ళని ఎక్కించినట్టు, అంతే కదా. 600 మీటర్ల లోతున్నటువంటి గోదావరి నుండి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయించి ఆ నీళ్ళను హైదరాబాద్కి ఇస్తున్నారు. ఎట్లా సాధ్యమైంది? ఎంత మేధోమదనం చేస్తే అవుతుంది, ఎంత ఆలోచన చేస్తే అవుతుంది. దాన్నే మెదడు కరిగించడం అంటారు. మరి ఇది చాలామందికి అజ్ఞానులకు తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, అట్లా పడుకున్నాడు, ఇట్లా చిల్లర మాటలు ఇవన్నీ. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి అంటుంటారు. జనరల్గా అంటే సరే కామన్ మ్యాన్గా నాకు జనరల్గా ఉన్న ఒక చిన్న ఆలోచన ఏంటంటే అన్న,
ఒక 10 lakhs మనం ఇల్లు కట్టామనుకోండి, దాంట్లో ఒక చిన్న పిల్ల ఏమైనా క్రాక్ ఇచ్చింది, సో ఆ 10 lakhs మొత్తం వేస్ట్ అయినాయి అని అనుకోవచ్చా? ఎట్లా అసలు అంటే దాన్ని మీ కాళేశ్వరం గురించి మీ ఐడియా? అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడతారండి. పల్లెం నిండా అన్నమున్నా ఆ అన్నాన్ని తినలేనటువంటి పరిస్థితులు తెలంగాణ ఉండే. తలాపున గోదావరి కింద కృష్ణ ప్రవహిస్తున్నా కూడా ఆ నీళ్లను వాడుకోలేనటువంటి ఒక దీనస్థితిలో తెలంగాణ ఉండే. అందుకనే తెలంగాణ ఎడారైపోయింది, బీడుపడ్డది. ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, బొంబాయి బొగ్గుబాయి దుబాయి బతుకులు, సర్కారు తుమ్మలు, తంగేళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు. ఇది తెలంగాణ బతుకు. ఈ బతుకును మార్చాలంటే అది కేవలము గోదావరి కృష్ణ నీళ్లతోని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో మాత్రమే సాధ్యమని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టుకు వారు రూపకల్పన చేసి వారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, మొత్తం కాళేశ్వరం ఎక్స్పెండిచర్ ఎంత అన్న టోటల్గా? 96,000 కోట్ల రూపాయలండి. ఓకే, 96,000 కోట్ల రూపాయలతోని 34 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది ఓకే కేసీఆర్ ప్రభుత్వం. సామాన్యమైనటువంటి విషయం కాదండి. అది కూడా 5-6 ఏళ్ళ రికార్డు టైంలోనే కాళేశ్వరం లాంటి ఒక బృహత్తరమైనటువంటి ది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కట్టిన ఈ మొత్తం ప్రాంతాన్ని పచ్చబడేసి ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి ధాన్య భాండాగారంగా మార్చింది. నాటే జోకండి. మామూలుగా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభిస్తే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు 40 ఏళ్ళు నిర్మాణం చేస్తారు. చాలామంది తెలియదు, నాగార్జున సాగరు కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది. కెన్ యూ ఇమాజిన్? 46 years. వాళ్ళు మొదటి అంచనా వ్యయానికి 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసిన వాళ్ళు. 126 కోట్లు ఏమో అనుకుంటే దానికి 10 రెట్లు ఖర్చు చేసింది వాళ్ళు. శ్రీరామ్ సాగర్ వాళ్ళు మొదట వేసుకున్న అంచనాకి 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. 33 ఏళ్ళు పట్టింది. జూరాల ప్రాజెక్టు కూడా ఒక సిల్వర్ జూబ్లీ పట్టింది దానికి, అది పూర్తి చేయాలండి. 33 టైమ్స్ దాని అంచనాలు పెరిగినాయి. మరి అలాంటిది కాళేశ్వరము ఒక రికార్డు సమయంలో 96,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 16 రిజర్వాయర్లు కట్టి ఎన్నో సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల టన్నళ్ళు, కాలువలు తవ్వి గోదావరికి వెనుకడుగు నేర్పి గోదావరిని చెయ్యి పట్టుకొని 10 జిల్లాల తెలంగాణలో 8 జిల్లాలు నడిపించి 8 జిల్లాలను సస్యశ్యామలం చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అండి. అన్న మీరు అంటే ఎక్స్పెండిచర్ 96,000 crores అండి. సరే, మనం అంత పెద్ద అమౌంట్లోకి వెళ్ళకపోయినా 96,000 రూపాయలు ఖర్చు అయింది అనుకున్నాం. దాంట్లో 1,00,000 రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుంది? అదే కదా ఇప్పుడు అదే వింత. విమర్శ చేస్తే అది సహేతుకంగా ఉండాలి. కానీ అంటే వాళ్ళు అబద్ధాలు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అవుతుంది ఎప్పటికైనా కూడా. 96,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,00,000 కోట్ల అవినీతి అంటే ఇంకేం మాట్లాడతాం? స్వయంగా రేవంత్ రెడ్డి గారు మామ అన్నాడు కదా, అరే బాబు వాళ్ళ పెట్టిందే ఇంత, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అని చెప్పి. అంతే కదన్నా, ఇప్పుడు ఒక అబ్బాయికి 96,000 ఇచ్చి పంపిస్తాం. కామర్లోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్, కాంగ్రెస్ పార్టీ అంటేనే కలెక్షన్. కాబట్టి మేము అట్లా చేస్తాం కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అట్నే చేసి ఉంటారు అనే ఒక ఊహతోని వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం బురద వెళ్ళడం, అంతే బదనాం చేయడం. అరే అట్లా కాదు రవి, మీరు 70 ఏళ్ళు పరిపాలన చేసిందిగా, 70 ఏళ్ళలో అంటే 70 ఏళ్ళ తెలంగాణలో మీరు 50 ఏళ్ళు మీరే పరిపాలన చేసి 50 ఏళ్ళు మీరు కట్టిన ప్రాజెక్టులు ఏంది అసలు? మీరు అంత సుఖం పూసలే అయితే, మీరు అంత అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే మరి తెలంగాణ ఎడారి ఎందుకైంది? తెలంగాణలో సర్కారు తుమ్మలు ఎందుకు మొలిచినాయి? తెలంగాణలో తంగేలు ఎందుకు మొలిచినాయి? తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, చావు కేకలు అనే పేరు ఎందుకు పోయింది? బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ బతుకులు ఎందుకైనాయి? మీ నిర్వాహకం కాదా? వాళ్ళు మీరు వచ్చి కాళేశ్వరాన్ని విమర్శిస్తారా? కాళేశ్వరం ఒక కల్పతరువు, అది తెలంగాణకు. కాళేశ్వరం తెలంగాణకు ఒక జీవధార, అది. దాన్ని పట్టుకొని మేము విమర్శిస్తాం. మీ తెలివిడమైంది, మరి మీరెందుకు కట్టలే? ఇదే గోదావరి మీద మీరు ప్రాజెక్ట్స్ కట్టొద్దని ఎవడని అన్నాడా? మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నాడా? ఎందుకు కట్టలే ఇన్నేళ్ళు? మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయింది కదా, ఎన్నో పర్యాయాల పాటు మీరు పరిపాలన చేసింది కదా, ఎడబోయింది మీ తెలివి? ఇవాళ కేసీఆర్ గారు వచ్చి గోదావరి మీద ప్రాజెక్టు కట్టగానే
గగ్గోలు పెడుతున్నారు. ఇది చిల్లర మాటలు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రజలు ఎప్పుడూ ఇట్లనే కష్టాలతోని కన్నీళ్లతో బతకాలి, అట్లయితేనే మాకు ఓట్లు వేస్తారు, రైతులు చల్లగా ఉంటే మాకు ఓట్లు వేయరు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. అన్న ఫైనల్గా యూత్ పాలిటిక్స్లోకి రావాలంటే అంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన సాక్రిఫైజెస్ ఏంటి? అంటే ప్రజాసేవ పట్ల ఒక అంకిత భావం ఉండాలి, తన ప్రాంతం పట్ల తన ప్రజల పట్ల ఒక ప్రేమ ఉండాలి, ఒక చిత్తశుద్ధితోని పనిచేసేటువంటి ఒక గుణం ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి, కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే రాజకీయాలు తప్పకుండా మనం రాణించగలుగుతాం. చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది, డబ్బులు ఉంటేనే రాజకీయాలకు రావాలి. అట్లేం లేదండి. డబ్బులు ఒక పార్ట్ మాత్రమే. వాస్తవమే, డబ్బులు కొంతమేరకు అవసరమే, నేను కాదనట్లేదు. డబ్బులతోనే రాజకీయాలు చేయాలనుకుంటే మనం అవసరం లేదు. ఎవరో అంబానీలు అదానీలు వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు ఇదంతా? మనం సమాజానికి ఒక స్ఫూర్తిని అందించి, ఒక సందేశాన్ని అందించి, ప్రజల్ని ఏకం చేసి మనం రాజకీయాలు నడపాలి. అంతే తప్ప కేవలం డబ్బుతోనే మేము శాసిస్తాము, అది కరెక్ట్ కాదు. ఈవెన్ రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా డబ్బులను బేస్ చేసుకొని మనం కనుక రాజకీయాలు నడిపితే అది నిలబడదు, ఎక్కువ రోజులు నిలబడదు. కాబట్టి యువతకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఊరిని బాగు చేయాలన్నా, మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా సేవ అందించాలన్నా, ఒక చిత్తశుద్ధితోనే నిబద్ధతోనే మీరు కనుక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా మంచి నాయకులుగా మీరు ఎదుగుతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఒక మంచి మెంటర్ని ఎంచుకోవాలి, ఒక మంచి నాయకుడిని ఎంచుకొని ఆ నాయకుడు అడుగుజాడల్లో నడవడం, తన దగ్గర కొంత నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని మళ్ళీ ప్రజాక్షేత్రంలో మనం వినియోగించడం, ప్రజలకు విశ్వాసం పొందడం, ఇట్లా చేసినప్పుడు కొంత సమయం తీసుకున్నప్పుడు తప్పకుండా ఏదో రోజు మనం విజయం సాధిస్తాం. కానీ వాళ్ళు అప్పటికి కూడా ఎంతో కొంత సాక్రిఫై చేయాల్సి ఉంటుంది కదండి కంపల్సరీగా, అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ. అంటే ఒక్కటే ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకుడు నేను త్యాగం చేస్తున్నా అనే భావనతో పనిచేయదు. ఓకే, అది మన డ్యూటీ. అది ఆ డ్యూటీలో భాగంగా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అంతే తప్ప నేనేదో ప్రజలకి ఇది చేస్తున్నా అనే భావనతో నువ్వు చేస్తే నీకు ఎన్నడూ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, తృప్తి ఉండదు. ఓకే, మరి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటాం కదా, ఇవన్నీ ఎదుర్కొంటాం, లాస్ట్కి ఏందయ్యా మిగిలేదంటే తృప్తి. ఆ తృప్తి ఎప్పుడు ఉంటుంది? మనం వాళ్ళకి ఏదైనా సేవ చేయడం మన అదృష్టం అనే భావన ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. నేను మనకు అది చేసిన, ఇది నేను కోల్పోయినా, నేను త్యాగం చేసిన అంటే ఎన్నడూ కూడా ఆ తృప్తిగా మనం బ్రతకలేం. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. అంతే. వన్ చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీలో మీరు ఏదైనా చేంజ్ చూడాలి ఒకటి అని అనుకుంటే? తప్పకుండా ఈ డబ్బు రాజకీయాలు అనేది దూరం కావాలనేది నిజంగా నా పర్సనల్ కోరిక. అది ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో మిగతా దగ్గర ఇంత ఉందన్న. అంటే మన సదర్న్ స్టేట్స్లో ఎక్కువ ఉంది. అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మన దగ్గర కావచ్చు, ఖరీదు అయిపోయినాయి రాజకీయాలు అనేటివి. అంటే సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతున్నది డే బై డే. చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వస్తారండి కార్యకర్తలు, నేను చూస్తుంటా కదా. మంచి భావాలు ఉంటాయి, మంచి స్కిల్ అండ్ టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. కానీ పాపం వాళ్ళ ఆర్థిక నేపథ్యము, వాళ్ళ సామాజిక నేపథ్యము సపోర్ట్ చేయవు. కానీ వాడికి కొంత ప్రోత్సాహం అందించగలిగితే ప్రజలు, డబ్బుతోని సంబంధం లేకుండా అలాంటి కార్యకర్తలు కనుక కొంత ప్రోత్సాహం అందించగలిగితే సమాజానికి అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు కూడా సమస్యలో భాగమైనటువంటి వాడే పరిష్కారాన్ని కూడా చూపెట్టగలుగుతారండి. ఇప్పుడు గూడెంలో ఉన్నటువంటి సమస్య హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో పెరిగినటువంటి వాడు తీర్చగలుగుతాడా? వాళ్ళు ఆలోచించగలుగుతారా? మీరు చెప్పండి. ఈరోజు రాహుల్ గాంధీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? భారతీయ జీవన విధానాన్ని, భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమవుతున్నాడు. ఒక గూడెంలో, ఒక తండాలో, ఒక గల్లీలో, ఒక బస్తీలో ఉండేటువంటి బాధలు, వాళ్ళ బతుకు ఆయనకు అర్థం కాదు. వాళ్ళు ఎక్కడో ఇటలియన్ జలొచ్చిండ్లు, వాళ్ళు రోజు పంచభక్ష పరమాన్నాలు తినేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద అంతస్తుల్లో భవనాల్లో ఉండేటువంటి వాళ్ళకి మా జగరిట్టలో బస్తీలో ఉండేటువంటి వాడి సమస్య వానికి ఏమర్థమవుతుంది? వాళ్ళకి ఏమర్థమవుతుంది? అందుకనే దే హావ్ నెవర్ సక్సీడెడ్. ఎన్ని ఎన్నికలు ఎదుర్కొంటున్నారు, అన్ని ఎన్నికలు ఓటమే కదా. ఇప్పుడు కూడా మీరు సక్సెస్ కాలే కదా.
అసలు ఈరోజు ఒక సామాన్య మానవుడు భారతదేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య మీరు ఇప్పటివరకు ఐడెంటిఫై చేయగలిగిందా? గాంధీలు కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేయగలిగిందా? అందుకనే మీరు ఎజెండా పెట్టలేకపోతున్నారు బీజేపీ ముందు, అందుకని మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మళ్ళీ కలుద్దాం అన్న డెఫినెట్గా. థ్యాంక్స్ అ లాట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ పాడ్కాస్ట్. నువ్వు చెప్పావు ఇది నా మొదటి పాడ్కాస్ట్ అని. చాలా కూల్గా నువ్వు అడగాల్సినటువంటి అంశాలను అడుగుతూ నా దగ్గర రాబట్టాల్సిన సమాధానం అంతా కూడా రాబట్టినావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ షూర్ యూ విల్ మేక్ వెరీ సక్సెస్ఫుల్ పాడ్కాస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఫస్ట్ నాకు అంటే జనరల్గా నా విజన్ కూడా ఒక మంచి కంటెంట్ అందియాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.